येनाक्षरसमाम्नायमधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। येन गिरः पुंसां विमलैः शब्दवारिभिः तमश्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनये नमः। वाक्यकारं पुनरुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि। సమాస ప్రకరణంలో అవ్యయీభావ సమాస ప్రకరణంలో ఉన్నామండి. స్థూలంగా సమాసం యొక్క స్వరూపం గురించి మనం తెలుసుకున్నాము. ఇప్పటి వరకు చర్చించిన విషయాల్లో ఏమైనా మరలా క్లియర్ చేయాల్సిన ఏమైనా ఉన్నాయండి? అందరూ మ్యూట్ లో ఉండండి. ఏమైనా చెప్పాలనుకునేటప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకుని చేయండి. తర్వాత నిన్న 4 రూల్స్ చెప్పారండి సమాసం చేసుకోవడానికి. మొదటిది, సమాసం చేయాలంటే సమాస విధాయక సూత్రం ఒకటి ఉండాలి, ఫస్ట్ రూల్. ఓకే. రెండో రూలు, ఏ పదము పూర్వబంధు ఉండాలి అనేది రెండో రూల్ చూసుకోవాలి. అవునండి. మూడవది, ఈ పూర్వపదంలో వచ్చే మార్పులు ఏమిటి అది తెలుసుకోవాలి. నాలుగవది, సమాసాంత ప్రత్యయం ఉండాలి. ఇవి అన్నిటికీ ఉండాలని కాదు, మీకు ఈ 4 ఏవైతే అనుకున్నామో మనకి ఇప్పుడు నేర్చుకోబోయే రూల్స్ అన్ని కూడా ఈ 4 అంశాలలో ఏదైనా ఒకదానికి లేదా 2 అంశాలకి సంబంధించినవి, 3 అంశాలు, ఒకసారి 4 అంశాలకు సంబంధించినవి ఉంటాయి అన్నమాట. ఈ 4లో ఉత్తర పద ప్రసక్తి లేదే. ఉత్తర పద ప్రసక్తి లేదు ఈ 4 రూల్స్. ఇప్పుడు మీరు 4వ రూల్ ఏమన్నారు? సమాస అంతానికి ప్రత్యయం వస్తుంది అన్నాం. అదే ఉత్తర పదం అనమాట అండి. దాన్ని ఉత్తర పదం అని చెప్పేసి అంటారు. అంటే ఇప్పుడు సమాసంలో ఉండేవి 2 కదండి. సమాసం మొత్తం అయినందుకే ఆ సమాసానికి ఒక ప్రత్యయం వస్తుంది అనమాట. ఆ ప్రత్యయం ఉత్తర పదానికి జాయిన్ అవుతుంది కదా. ఉత్తర పదాన్ని అనుసరించి అంతే. అదేనండి. తర్వాత ఇవి ఏదైతే సమాస ప్రక్రియలో మనం అనుకున్నామో అందుకు సంబంధించినటువంటి స్టెప్స్ అవి మనం చూసుకున్నాం కదా. ముందేమో 2 విడివిడిగా ఉన్నటువంటి పదాలు, తరువాత సమాస విధాయక సూత్రము, తరువాత వాటికి సంబంధించినటువంటి ఆ 2 విడివిడిగా ఉండే పదాలతోటి కూడిన వాక్యమే లౌకిక విగ్రహ వాక్యము. ఆ తర్వాత సమాస విధాయక సూత్రము, దాని తర్వాత అలౌకిక విగ్రహ వాక్యము. అంటే మనకి ప్రాతిపదికము ప్రత్యయము వేరు చేసినటువంటి విగ్రహ వాక్యము, తరువాత దానికి ప్రాతిపదిక సంజ్ఞ, తరువాత సుపో ధాతు ప్రాతిపదిక యోహో అని నిన్న మనం నేర్చుకున్నటువంటి సూత్రాన్ని బట్టి దాంట్లో ఉన్నటువంటి సుప్పుల యొక్క లుక్, ఆ తర్వాత ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటికి మధ్యలో ఏమైనా సంధికి అవకాశం ఉంటే సంధి చేయడం, ఆ తర్వాత దానికి మరలా ప్రాతిపదిక సంజ్ఞ, ఎందుకంటే అది ఏకశేష వికృతం అనన్యవత్, ఏకదేశ వికృతం అనన్యవత్ అనేటువంటి నియమాన్ని బట్టి ఒక ప్రదేశంలో మార్పు వచ్చినంత మాత్రమే. అంటే ఇంతకుముందు ప్రత్యయములతో పాటు దానికి ప్రాతిపదిక సంజ్ఞ ఉన్నప్పటికీ ఇప్పుడు ప్రత్యయములు లేనప్పటికీ కూడా దానికి ప్రాతిపదిక సంజ్ఞనే ఉంటుంది. ఎందుకు అంటే ఒక స్వల్పమైనటువంటి మార్పు మాత్రమే జరిగింది కాబట్టి ఒక దానిలో ఉన్నటువంటి భాగంలో అని. కాబట్టి ప్రాతిపదికం ఉన్న తర్వాత మళ్ళీ దానికి సుప్రత్యయాలు చేరి పదాలు ఏర్పడతాయి. ఇది సమాసం యొక్క ప్రక్రియ. అది మనం చూస్తాం కూడా ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పినటువంటి 4 ఏవైతే ఉన్నాయో ఆ 4టికి సంబంధించినటువంటివే ఇక మనం సూత్రాలు నేర్చుకుంటూ వెళ్తాం అనమాట. ఈ సమాస ప్రక్రియలోని స్టెప్స్ అన్ని కొంచెం ఎక్కడన్నా ఇవ్వగలరా? రిటర్న్ గా ఇవ్వగలరు? మీకు అది చూపెడుతూనే ఒకటి స్టార్ట్ చేద్దాం అనమాట. మీకు ఈ స్క్రీన్ షేర్ అయింది కదా, కనిపిస్తుంది కదా మీకు? కనిపిస్తుంది. దీంట్లో మనము చూస్తూనే అది చేయొచ్చు. ఇప్పుడు సుపో ధాతు ప్రాతిపదిక యోహో అన్న సూత్రం మనం చూసాము. దాంట్లో పూర్వం భూత, ఇక్కడ సుప్ సుపా అనేటువంటిది మాత్రమే, ప్రత్యేకించి సమాస విధాయక సూత్రము ఏమీ లేకపోయినా సుబంతము సమర్థమైన సుబంతముతో సమసిస్తున్నది అన్నటువంటిదే సమాస విధాయక సూత్రముగా తీసుకుని ఇక్కడ సుపహ, ఇక్కడ సుప్ సుపా, సహసుపా అన్నటువంటి సూత్రంలో సుపాను, అలాగే సుభామంత్రితే పరాంగవత్స్వరే అన్నటువంటి సూత్రంలో సుప్ను తీసుకుని సుప్ సుపా అనేటువంటి రూపాన్ని సాధించి ప్రత్యేకించి సమాస విధాయకం కాకుండా ఇదే సమాస విధాయకం, సుబంతము సమర్థమైన సుబంతముతో సమసిస్తున్నది అనేటువంటి అర్థముతో భూతపూర్వ అనేటువంటి రూపాన్ని మనము సాధించాము. ఆ తర్వాత ఇవేన సమాస విభక్త్యలోపశ్చ, ఇది వార్తికము. దీనిని అనుసరించి జీమూతస్య
జీమూతస్యేవ అనేటువంటి రూపం వస్తుంది. జీమూతస్య ఇవ అనేటువంటివి రెండు వేరు వేరు పదాలైనా కూడా ఇదే రూపం ఉంటుంది. ఎందుకంటే పదాల మధ్యలో మనం సమాసం అయితే అక్కడ పదాల మధ్యలో సమాసము వైకల్పికము. పదాల మధ్యలో సమాసం కాదు, సంధి. రెండు వేరు వేరు పదముల మధ్య సంధిని చేయవచ్చు, చేయకపోవచ్చు. సంధి అనేటువంటిది 3 ప్లేసుల్లో తప్పనిసరిగా చేయాలన్నమాట అండి. ఏమిటి అంటే అవి ధాతు ఉపసర్గలు. ధాతు ఉపసర్గల మధ్యలో ఎక్కడన్నా ఆ, చేయవలసి వస్తే ప్రా ప్లస్ అయచ్చత్ ఉందనుకోండి, అక్కడ ప్ర అయచ్చత్ అనకూడదు అనమాట అండి, ప్రాయచ్చత్ అనే అనాలి. కాబట్టి ధాతు ఉపసర్గల మధ్యలో సంధి తప్పనిసరిగా చేయాలి. అలాగే ఒకే పదం మధ్యలో కూడా సంధి. ఇప్పుడు భో ప్లస్ అతి అనేది భవతి అవుతుంది. అలాగే ఒకే పదం మధ్యలో ప్రకృతి ప్రత్యయాల మధ్యలో ఒకే పదం మధ్యలో ఉండేటువంటి అక్కడ కూడా సంధి కంపల్సరీ. అలాగే సమాసం మధ్యలో కూడా సంధి కంపల్సరీ. రెండు పదాల మధ్యలో మాత్రం ఇప్పుడు దేవస్య ఆలయ అని ఉందనుకోండి, దేవస్య ఆలయ అనేవి ఎన్ని పదాలు? రెండు పదాలు. రెండు పదాలండి. ఇవి రెండిటికి సంధి చేస్తే ఏమవుతుంది? దేవాలయ. దేవాలయ. దేవస్యాలయ. సంధి అవదు ఇక్కడ. సంధి అవుతుంది. రెండు పదాల మధ్య దేవాలయ. కల్పకం అన్నమాట. సంధి చేయాలంటే చేయొచ్చు, లేకపోతే చేయకూడదంటే చేయకుండా ఉండొచ్చు. రెండు పదాల మధ్య. ఇప్పుడు దేవస్య ఆలయ అనే రెండు పదాల మధ్యలో సంధి చేస్తే ఏం రూపం వస్తుంది? ఒకటి చెప్పారు ఇందాక, దేవస్యాలయ. దేవస్యాలయ అని వస్తుంది. దేవస్యాలయ అనేటువంటిది ఒకే గీత ఉంటుందా అండి? మధ్యలో గీతలో బ్రేక్ ఉంటుందా? ఉండదండి. ఒకటే గీత ఉంటుంది. దేవస్యాలయ అనేది ఒకే గీత ఉంటుంది కదా, అది ఎన్ని పదాలు? ఒకటే పదం. ఒకటే. ఎన్ని పదాలు అన్నప్పుడు దాంట్లో ఎన్ని సుబంతాలు అనే రెండు. రెండు. కాబట్టి ఒక గీత ఉంది కదా అని చెప్పేసి ఒక పదం అనేటువంటి అవగాహన అసలు ఉండకూడదు. ఒక గీత ఉన్నందుకు ఒక పదము అనేటువంటిది కరెక్ట్ కాదు. దేవస్యాలయ ఒకే గీత ఉన్నప్పటికీ ఎన్ని పదాలు అనేటువంటిది పరిశీలించవలసి వచ్చినప్పుడు దాంట్లో ఎన్ని సుబంతాలు ఉన్నాయి, ఎన్ని తింగంతాలు ఉన్నాయి అనేటువంటివి మాత్రమే చూడాలి. దేవస్యాలయ అన్నప్పుడు దాంట్లో ఎన్ని సుబంతాలు ఉన్నాయి, ఎన్ని తింగంతాలు ఉన్నాయి? రెండు సుబంతాలు. కాబట్టి దేవస్యాలయ అనేటువంటిది ఒకే గీత ఉన్నప్పటికీ ఎన్ని పదాలు? రెండు. ఇక్కడ సంధి చేశాక ఒకటవదా అండి? సంధి అనేటువంటిది రెండు పదాలను ఒక పదము చేసే ప్రక్రియ కాదు. సంధికి రెండు పదాలను ఒక పదాలను చేసే పనిని సంధి అనము. రెండు పదాలను ఒక పదాన్ని చేసేటువంటి ప్రక్రియ ఏమిటి? సమాసం. సమాసం వల్ల రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు ఒక పదం అవుతాయి తప్పితే సంధి వల్ల రెండు పదాలు ఉన్నందుకు ఒక పదం కావడము అనేటువంటిది ఉండదు. అయితే సమాసములో సంధి తప్పనిసరిగా చేయాలి. ఈ రూల్స్ కన్ఫ్యూజ్ కాకూడదు. సమాసములో సంధిని తప్పనిసరిగా చేయాలి, అంతే తప్పితే సంధి ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ. ఇప్పుడు ఇక్కడ చూడండి, నిర్దేశాద్ భూత శబ్దస్య ఒకే గీత ఉందా అండి? వేరు వేరు గీతలు ఉన్నాయి ఇక్కడ. మరి ఇది ఎన్ని పదాలు? ఒక పదమా, రెండు పదాలా, మూడు పదాలా? మూడు పదాలు. ఏమిటా మూడు పదాలు? భూత అనేటువంటిది ఎన్ని పదాలు? భూత అనేటువంటిది ఒక పదమా? భూత శబ్దస్య ఒకటే పదం. భూత శబ్దస్య ఒక పదము. నిర్దేశాత్ అనేది ఒక పదం. నిర్దేశాత్ అనేది పంచమి ఏకవచనము. భూత శబ్దస్య అనేటువంటిది షష్ఠి ఏకవచనం. సుబంతము లేదా తింగంతము పదం అనిపించుకుంటుంది. ఏమండి? సుబంతము లేదా తింగంతము పదం అనిపించుకుంటుంది. జస్ట్ మనకి విడివిడిగా కనిపించినందుకు అవి పదాలు కాదనమాట అండి. పదము అంటే సుబంతము లేదా తింగంతము అనేది మనం చూసుకోవాలి. ఏమండి? సుప్తి జంతం పదం అని చదువుకున్నాం. తింగంతం, తింగంతం. అది మీకు తెలుగులో ఏంటంటే కాకగ అనేటువంటిది ఆ జాలాగా ఉంటుంది కాబట్టి అట్లా చూసుంటారు. తింగంతం అనమాట అండి. కాకగ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది తింగంతం. ఓకే అండి.
తర్వాత ఇప్పుడు జీమూతస్యేవ అనేటువంటిది రెండు. ఇప్పుడు జీమూతస్యేవ అనేటువంటిది ఒకే పదమా రెండు పదాలా? రెండు పదాలు. ఒకటే పదం. ఆ, ఇక్కడ రెండు పదాలు అయినా కూడా కలిస్తే ఇలాగే ఉంటుంది. ఏమని? జీమూతస్య అనేది ఒక సుబంతము, ఇవ అనేటువంటిది అవ్యయము, అదొక సుబంతము, కాబట్టి రెండు పదాలు అనొచ్చు. కానీ ఇక్కడ ప్రత్యేకించి ఒక రూల్ చెప్పారు. ఏమని? ఇవ అన్నటువంటి అవ్యయంతో సమాసం చేయొచ్చు, తర్వాత ఆ సమాసం చేస్తే విభక్తి లోపించదు అని చెప్పారు. కాబట్టి రూల్లోనే విభక్తి లోపించదు అని చెప్పడం వల్ల మీరు మ్యూట్ లో ఉండండి. ఏమన్నా చెప్పాలనుకుంటేనే అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అలా చెప్పడం వల్ల జీమూతస్యేవ అనేటువంటిది ఇప్పుడు సమాసం చేయబడిన తర్వాత రూపమా, సమాసం చేయక ముందు రూపమా? చేశాక వచ్చిన తర్వాత రూపం. చేశాక తర్వాత రూపం. సమాసం చేసిన తర్వాత విభక్తులు లోపించాల. సుపోధాతు ప్రాతిపదికయోహో అన్న రూల్ ని బట్టి. కానీ కొన్ని చోట్ల లోపించదు అనమాట. దాన్ని అలుక్ అని చెప్పేసి అంటారు. కాబట్టి ఇక్కడ విభక్తి లోపించలేదు, కానీ ఇది సమాసమే. ఎందుకు అంటే ఐకస్వర్యము ఐకపద్యం అని చెప్పేసి అంటారు అనమాట. ఇప్పుడు దీనికి ఏదన్నా తద్ధిత ప్రత్యయం పెట్టాలంటే మొత్తం యూనిట్కి వస్తుంది. అలాగే స్వరం కూడా ఈ సమాసాన్ని అనుసరించి స్వరం మారుతుంది. అందుకని అనమాట. విభక్తి లోపించడం సమాసం ఏదో చెప్తున్నారు ఏంటి సార్? అది ఇంతకుముందు అన్నారు ఇప్పుడే. సమాసంలో సమాస ప్రక్రియలో నిన్న క్లాస్ లో ఉన్నారా మీరు? ఉన్నానండి. నిన్న మీరు రామస్య ఆలయ అనేటువంటిది మనం సమాసం చేశాం. అవును. రామస్య ఆలయ అనేటువంటి రెండు పదాలు కూడా ఒక రూల్ తోటి, షష్ఠి అనేటువంటి రూల్ తోటి సమాసం అవుతాయి. ఆ తర్వాత రామస్య అన్నది ఏం చేశాము? రామ 6.1, ఆలయ 1.1. అవును, 6.1 1. ఆ తర్వాత ఏం చేశాము? ప్రాతిపదిక, దానికి ప్రాతిపదికము అన్న పేరు పెట్టాము. ఆ తర్వాత సుపో ధాతు ప్రాతిపదికయో అని చెప్పి లుక్ అని గుర్తు వస్తుంది అనుకున్నాం. ఏమన్నాము? సుపో ధాతు ప్రాతిపదికయో సూత్రం ప్రకారం లుక్ అనువృత్తి అవుతుంది. అదే లుక్. దేనికి లుక్ అవుతుంది? లుక్ అంటే లోపించడం, అదర్శనం. అవును. ఏమి లోపిస్తుంది? రామస్యలో రామ మిగిలి, బాణస్యలో బాణహలో బాణ మిగులుతూ రామ బాణ. ఏమి లోపిస్తుంది? ప్రత్యయం లోపిస్తుందండి. ప్రత్యయం, విభక్తి లోపిస్తుంది. విభక్తి లోపిస్తుంది అనమాట. విభక్తి లోపిస్తుంది. విభక్తి లోపిస్తుంది, అదే. ఓకే అండి. తర్వాత అవ్యయీ భావ అనేటువంటి ఒక అధికార సూత్రం అనమాట అండి. అంటే ఈ అధికారము ఒకటి మీరు మనము అష్టాధ్యాయంలో చూసినట్లయితే 2:1 ఇక్కడ మీకు 2:1 అవ్యయీ భావ అనేటువంటి సూత్రము. ఇక్కడ నుంచి 2:1 22 తత్పురుష అనే సూత్రం ఉంది. ఈ తత్పురుష అన్న దానికి ముందు సూత్రం వరకు, అంటే 2:1 వరకు, ఎన్నో సూత్రం నుంచి 2:1 నుంచి, ఈ అన్నిట్లో కూడా అవ్యయీ భావ అనేటువంటిది అనువృత్తి అవుతుంది అనమాట. అవ్యయీ భావ అనేటువంటి అధికారము ఈ 5వ సూత్రం నుంచి 21వ సూత్రం వరకు అది అధికారం ఉంటుంది. అందరూ మ్యూట్ చేస్తూ ఉండండి. మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చేసి మళ్ళీ తర్వాత మ్యూట్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీకు తెలియదు అక్కడ డిస్టర్బెన్స్ ఉందండి. తెలిస్తే మీరే చేస్తారు, కానీ ఇక్కడ బయట వాళ్ళకి వినిపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి 5వ సూత్రం నుంచి ఈ తత్పురుష అనేటువంటిది 22వ సూత్రము. అక్కడ నుంచి తత్పురుష అన్నటువంటి అధికారం మొదలవుతుంది. దానికి ముందు సూత్రము 21 వరకు అవ్యయీ భావ అనేటువంటి అధికారం ఉంటుంది. అధికారము అంటే అక్కడి వరకు కూడా అనువృత్తి ఉంటుంది అనమాట. అంటే ఆయా రూల్స్ ప్రకారం 5వ సూత్రము మొదలుకొని 21వ సూత్రం వరకు ఏవైతే రూల్స్ చెప్తారో ఆ రూల్స్ ప్రకారం ఏర్పడినటువంటి సమాసాలకు అవ్యయీ భావ సమాసము అనే పేరు ఉంటుంది అనమాట. అవ్యయీ భావ అనే పేరు ఉంటుంది. ఏమండి? దాన్ని అధికారము అని చెప్పేసి అంటారు. అవ్యయీ భావ అయం అధికార అయం. ఇక ఇప్పుడు మనము 4 రకాల సూత్రాలు మొదటి వారు చక్కగా ఏదైతే మనకి ఇక పైన వచ్చేటువంటి సూత్రాలు 4 రకాలు ఉంటాయి అని చెప్పేసి అనుకున్నామో, సమాస విధాయకము, ఏ పదం పూర్వంలో వస్తుంది అనేటువంటిది, పూర్వపదంలో వచ్చే మార్పులు, ఉత్తర పదంలో వచ్చే మార్పులే సమాసాంతాలు అనమాట అండి. సమాసం మొత్తానికి చివరిలో వచ్చినా ఉత్తర పదం తర్వాత వచ్చినా కూడా ఒకటే, కాబట్టి దాన్ని సమాసాంతం. కాబట్టి ఈ 4 ఇది మొదటి రకాల సూత్రం. అంటే ఏం సూత్రము?
సమాస విధాయక సూత్రం. సమాస విధాయక సూత్రము అంటే ఎటువంటి పదాలు ఎటువంటి పదాలతో కలుస్తాయి అనేటువంటి చెప్పేది సమాస విధాయక సూత్రం అన్నమాట. ఇది ఒక సుదీర్ఘమైన సూత్రము. ఈ సూత్రం ప్రకారము 19 రకాల అవ్యయీభావ సమాసాలు తయారవుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలా అనేటువంటిది మీరు చూడండి. మరి జనరల్ గా పాత పేపర్లలో ఇచ్చారా లేదా అనేటువంటిది అది చూసి, లేకపోయినా కూడా వేరే ఏమన్నా కొన్ని మధ్యలో కొన్ని గుర్తుపెట్టుకుని రావచ్చా అనేటువంటిది మీరు అది చూసి చేయండి. సూత్రం మాత్రం అవ్యయం అనేది ఒక పదము. ఇదంతా కలిపి ఒకటే పదం. సూత్రంలో 2 పదాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ మనం ఎన్ని పదాలు అంటే ఇవన్నీ లెక్క పెట్టక్కర్లేదు. సూత్రంలో 2 పదాలు ఉన్నాయి. అవ్యయం అనేటువంటిది ఒక పదము. ఇక రెండో పదం ఏమిటి అంటే విభక్తి సమీప సమృద్ధి విరుద్ధి అర్థాభావ అత్యయ అసంప్రతి శబ్ద ప్రాదుర్భావ పశ్చాత్ యథా ఆనుపూర్వ్య యౌగపత్య సాదృశ్య సంపత్తి సాకల్య అంతవచనేషు అని చెప్పేసి. ఈ రెండవది ఇంత పెద్ద పదం అనమాట. ఈ పదములో ఇదొక ద్వంద్వ సమాసం. ఈ ద్వంద్వ సమాసంలో 16 పదాలు ఉన్నాయి. ఎలాగైతే రామః చ లక్ష్మణః చ భరతః చ శత్రుఘ్నః చ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నాః అని ఎలాగైతే ఉంటుందో అలాగూ ఇలా దీంట్లో 16 పదాలు ఉన్నాయన్నమాట. 16 పదాలు ఉన్నాయి. వచనము అనేటువంటిది కూడా ఉంది. వచనము అనేటువంటిది కాక 16 పదాలు ఉన్నాయి. వచనము అంటే ఆ అర్థము అనే అర్థంలో తీసుకోవచ్చు. వచనము అంటే అర్థము అని చెప్పేసి. కాబట్టి ఈ అర్థాలలో ఈ సూత్రం యొక్క అర్థం ఏమిటి అంటే అవ్యయము అనేటువంటిది ఈ అర్థాలలో, ఇప్పుడు వచనేషు అన్నారు, మీకు ఇటువంటివి విడివిడిగా అర్థం కావాలంటే మీరు అష్టాధ్యాయులు చూడొచ్చు అనమాట. ఎట్లా ఇప్పుడు అదే సూత్రం ఇక్కడ క్లిక్ చేశారు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ సూత్రం ఉంది చూడండి. ఇది మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అవ్యయం ప్రథమ ఏకవచనం విభక్తి సమీప సమృద్ధి విరుద్ధి అర్థాభావ అత్యయ అసంప్రతి ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఈ రకంగా పద విభాగం కనిపిస్తుంది క్లియర్ గా. దాన్ని అర్థం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ సూత్రంలో ఎన్ని పదాలు ఉన్నాయి? 2 పదాలు. 16 పదాలు ఉన్నాయండి. పదాలు అంటే ఎన్ని సుబంతాలు ఎన్ని తింగంతాలు అని మాత్రమే చూడాలి. 2 పదాలు ఉన్నాయి. 2 పదాలు 2 ఉన్నాయి. సుబంతాలు. 2 సుబంతాలు. మొదటి పదం ఏంటి? అవ్యయం. దాని విభక్తి ఏంటి? ప్రథమ 1.1. ఏకవచనం. కనిపిస్తుందా ఇది మీకు? ఏమన్నా కష్టంగా ఉంది? కనిపిస్తుందండి. కనిపిస్తుంది. రెండవ పదం ఏ విభక్తిలో ఉంది? సప్తమి బహువచనం. సప్తమి బహువచనం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే సాధారణంగా సమాస విధాయక సూత్రము, 4 రకాల సూత్రాల్లో ఇది ఏం సూత్రం అనుకున్నాము? సమాస విధాయక సూత్రము. అంటే సమాస విధాయక సూత్రము అంటే అర్థం ఏమిటి? ఎటువంటి పదము ఎటువంటి పదముతో కలిసే అవకాశం ఉంది అని చెప్పేది సమాస విధాయక సూత్రం. ఏమండి? ఇప్పుడు మీరు దయచేసి మ్యూట్ లో ఉండండి. ఇప్పటికీ చాలా సార్లు చెప్పాను, మ్యూట్ లో ఉండండి. మీకు తెలియట్లేదు ఆ డిస్టర్బెన్స్ బయట వస్తుంది. మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడి మళ్ళీ వెంటనే మ్యూట్ చేసేయండి. కాబట్టి మీరు ఏమైనా డౌట్ ఉంటే అన్మ్యూట్ చేసుకుని అడగండి. కాబట్టి ఇప్పుడు విభక్తి, ఇప్పుడు సాధారణంగా సమాస విధాయక సూత్రాల్లో 3 విభక్తుల ప్రయోగం ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఏమిటి అంటే ఇప్పుడు మీరు 2 పదాలు ఏ అనే పదము బి అనే పదముతో సమసిస్తుంది అని చెప్పాలనుకోండి. జనరల్ గా రూల్ అంతే కదా, పాణిని అయినా కూడా అలాగే చెప్పాలి. కాబట్టి ఏ అనే పదము అలా లేదు, ఏ రకానికి చెందిన పదము బి రకానికి చెందిన పదముతో సమసిస్తుంది అన్నది రూల్. సమాస విధాయక సూత్రం ఇట్లాగే ఉంటుంది. అప్పుడు దాంట్లో ఏమున్నాయి? ఏ రకానికి చెందిన పదము బి రకానికి చెందిన పదముతో అనేటువంటిది ఉంటుందన్నమాట రూల్. కాబట్టి ఇక్కడ ఏ విభక్తులు ఉపయోగించబడ్డాయి? ఏ రకానికి చెందిన పదము అంటే ఏ విభక్తి? ప్రథమ తృతీయ. ప్రథమ విభక్తి. బి రకానికి చెందిన పదముతో అంటే తృతీయ విభక్తి. ప్రతి సమాస విధాయక సూత్రంలోనూ అనువృత్తి ద్వారా గాని లేదు నేరుగా సూత్రంలో గాని ఇవి 2 విభక్తులు తప్పకుండా ఉండవలసినదే. లేకపోతే మనం ఏ పదాలు కలపాలో మనకు తెలియదు. ఏమండి?
కాబట్టి ప్రథమ విభక్తికి సంబంధించిన పదం ఒకటి ఉంటుంది, లేకపోతే పూర్వం నుంచి అనువృత్తి అన్న అవుతుంది. ఎందుకంటే సూత్రము అనేటువంటిది ఆ ముక్క చెప్పినప్పటికీ మొత్తం అనువృత్తి అధికారంతో మొత్తం శాస్త్రం తయారవుతుంది. కాబట్టి సుప్ సుప అనేటువంటిది ఎలాగో ప్రథమ తృతీయ రెండు ఉండనే ఉన్నాయి. ఇవి ప్రతి సూత్రానికి కూడా అనువృత్తి అవుతాయి. కాబట్టి ఒక సమాస విధాయక సూత్రంలో కంపల్సరీగా తప్పనిసరిగా ఉండవలసినటువంటి విభక్తులు ఏమిటేమిటి? పదాలకు ఉండవలసిన విభక్తులు ప్రథమ తృతీయ. ప్రథమతోటి ఒక పదం ఉంటుంది, తృతీయతోటి ఒక పదం ఉంటుంది. ఈ పదము ఈ పదముతో, లేదా ఈ విధమైన పదము ఈ విధమైన పదముతో అని ఉంటుంది. ఒక్కొక్క చోట ఏముంటుందంటే ఈ పదము ఈ విధమైన పదముతో ఈ విధమైన అర్థము యందు మాత్రమే, ఈ విధమైన అర్థము యందు అని కొన్నిటికి స్పెషల్ కండిషన్స్ ఉంటాయి. కేవలం ఈ విధమైన పదము ఈ విధమైన పదముతో, మూడవది ఏమిటి కండిషన్? ఈ విధమైన అర్థము యందు. ఈ విధమైన అర్థము యందు అన్నప్పుడు ఏ విభక్తి వస్తుంది? పంచమి. యందు అండి. సప్తమి. 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 ఈ విధమైన అర్థము నందు అంటే సప్తమి. ఈ సమాస విధాయక సూత్రంలో ఈ మూడు విభక్తులతోటే పదాలు ఉంటాయి సాధారణంగా. చాలా చోట్ల ఈ విధమైన అర్థము నందు అనేటువంటిది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇవి రెండు మాత్రం తప్పనిసరి. ఏది? ప్రథమ విభక్తిలో ఒక పదం ఉంటుంది, తృతీయ విభక్తిలో ఒక పదం ఉంటుంది. అక్కడ మీకు తర్వాత సూత్రంతో తెలుస్తుంది. ఇప్పుడు మనము సమాసాన్ని చేసినప్పుడు చాలా సమాసాల్లో మనకి పూర్వపదం ఏమి కావాలి? నిన్న మనం చూసాము ఆలయ రామస్య అన్నది సమాసం అయితే సమాసం ఎలా అవుతుంది? రామాలయ. ఆ? ఆలయ రామస్య అన్నది సమాసం అయ్యే అవకాశం ఉందా? రామాలయ. ఆలయ రామస్య అనే పదాలు ఇలా ఉంటే సమాసం కావచ్చా? కావచ్చు. కావచ్చు. రామస్య ఆలయ అనే కాదు, ఆలయ రామస్య అనున్నా కూడా సమాసం కావచ్చు. సమాసం అయినప్పుడు మాత్రం ఏమొస్తుంది చివర్లో? ప్రాతిపదిక. అదే విభక్తి వస్తుంది. ఏ రూపం వస్తుంది? ఆలయ రామస్య అన్న సమాసం అయితే రామాలయ. రామాలయ అని వస్తుంది. అంటే రామ శబ్దము ముందుకు వచ్చేసింది. ఏమండి? కాబట్టి సమాసములో ముందు పదము ఏది ఉంటుంది అనేటువంటిది కూడా మనకి తెలియవలసిన అవసరం ఉంటుంది. తర్వాత సూత్రం ఎట్లాగో చెప్తారు, ఇది మనం అర్థం చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఇప్పుడు సమాస విధాయక సూత్రంలో తప్పనిసరిగా ఉండే విభక్తులతోటి ఉండే పదాలు తప్పనిసరిగా ఏ ఏ విభక్తికి చెందినవని మనం అర్థం చేసుకున్నాము? ప్రథమ ప్రథమ తృతీయ. తృతీయ సప్తమి. సప్తమి తప్పనిసరిగా ఉండాలని లేదు. ఎప్పుడన్నా కూడా ఈ అర్థంలో మాత్రమే సమాసం కావాలి అనుకున్నప్పుడు అది కూడా చెప్తారు. లేకపోతే మాత్రం తప్పనిసరిగా ఉండేది ప్రథమ తృతీయ ప్రథమ మాత్రమే. తృతీయ. ఎందుకని? మీకు ఈ రకమైన పదము ఈ రకమైన పదముతో అని చెప్పకపోతే మీకు ఏ రెండు పదాలు కలుస్తాయి అనేటువంటి తెలియదు కదా. కాబట్టి ఈ రకమైన పదము ఈ రకమైన పదముతో పాణిని గారు ఏం చేస్తారంటే, ఇప్పుడు సమాస విధాయక సూత్రంలో ఏ విధమైన పదము ఏ విధమైన పదముతో సమసిస్తుంది అనేటువంటిది చెప్పే విధానంలోనే ఏ పదము సమాసంలో ముందు రావాలి అనేటువంటిది కూడా చెప్పేస్తారన్నమాట. దానికోసం ఒక రూల్ చేస్తారు. ఏమిటి అంటే, ఇప్పుడు చూడండి, ఏ అనే పదము బి అనే పదముతో, లేదా ఏ రకానికి చెందిన పదము బి రకానికి చెందిన పదముతో సమాసము జరుగుతుంది. సమాసం యొక్క విధాయక సూత్రం ఇట్లాగే ఉంటుంది. ఇప్పుడు అదే రూల్ని బి రకానికి చెందిన పదము ఏ రకానికి చెందిన పదముతో సమసిస్తుంది అంటే ఏమన్నా తేడానా? ఏమన్నా అర్థము మారిపోతుందా? మారదు. అంటే బి ముందు వస్తుందని అర్థం వస్తుందండి. అది కాదు, బి పదం ముందు వస్తుంది. అదే అందుకనే ఆ అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటారు అనమాట. ఇప్పుడు ఆయన ఏం చెప్తారు అంటే, ఇప్పుడు ఏ అనే పదము బి అనే పదముతో సమసిస్తుంది అన్న. ఇప్పుడు మీరు వివాహ పత్రికలు చూస్తే పెళ్లి కూతురు తరఫున వాళ్ళదేమో పెళ్లి కూతురు పేరు పైన ఉంటుంది, పెళ్లి కొడుకు పేరు కింద ఉంటుంది. పెళ్లి కొడుకు తరఫుది జనరల్గా అట్లా ఉంటాయి కదా, పెళ్లి కొడుకు పేరు పైన ఉంటుంది, పెళ్లి కూతురు పేరు కింద ఉంటుంది. కానీ పెళ్లి మాత్రం ఆ ఇద్దరిదే. కాబట్టి ఏ అనే పదము బి అనే పదముతో సమసిస్తుంది అని అన్నా చెప్పచ్చు, బి అనే పదము ఏ అనే పదముతో సమసిస్తుంది అన్నా చెప్పచ్చు. ఆయన అక్కడ చెప్పవలసిన విషయాలు రెండు ఉన్నాయి. ఏమిటి? ఎటువంటి పదాలు సమసిస్తాయి అన్నది ఒక విషయము, రెండో విషయం ఏమిటి? ఏ పదం ముందు రావాలి అనేటువంటిది. అందుకని ఆయన ఒక రూల్ చేసేస్తారనమాట. చూడండి బాబు, నేను ఎట్లాగో సమాసం చేసేటప్పుడు మీకు ఫలానా పదము ఫలానా పదముతో అని ఖచ్చితంగా ఒకటి ప్రథమ విభక్తిలోను ఒకటి తృతీయ విభక్తిలోను చెప్పాలి కదా.
మీకు ఏ పదాన్నైతే నేను ప్రథమ విభక్తిలో చెబుతానో ఆ పదము మీకు సమాసంలో ముందు పదం అవుతుంది అని ఒక మాట చెప్పేస్తాను అన్నమాట. ఏమండి, అర్థమైందా? మీకు ఏ అనే పదము బి ఏ రకానికి చెందిన పదము బి రకానికి చెందిన పదముతో సమసిస్తుంది. ఇక్కడ దీంట్లో ప్రథమ విభక్తిలో ఏముంది? ఏ అనే పదం అవ్యయం. అదే ఎక్స్ అనే వై అనే రకానికి చెందిన పదము ఎక్స్ అనే రకానికి చెందిన పదముతో సమసిస్తుంది. దీంట్లో ప్రథమ విభక్తిలో ఏముంది? వై వై వై. అనే పదం. కాబట్టి పాణిని గారు నెక్స్ట్ సూత్రంలో ఏం చెప్తారు అంటే, నెక్స్ట్ సూత్రం అంటే దీంట్లో నెక్స్ట్ సూత్రం అష్టాధ్యాయంలో ముందే చెప్పేస్తారు. ఏ పదాన్నైతే మీకు సమాసము అంటే ఖచ్చితంగా నేను రెండు ఉపయోగించాల్సిందే, ఒకటి ప్రథమ ఒకటి తృతీయ. నేను ఏదైతే ప్రథమాలో చెబుతానో మొదటి విషయం మీరు ఈ రెండిటికి సమాసం అవుతుంది అని అర్థం చేసుకోవాలి. రెండో విషయం ఏం అర్థం చేసుకోవాలి? దేన్నైతే నేను ప్రథమాలో చెప్పానో ఆ పదము మీరు సమాసం చేసినప్పుడు ముందు పదము కావాలి అనేదన్నమాట. కాబట్టి ఒకే రూల్తో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనమాట. అర్థమైందండి విషయం? ఓకే, సరే. ఇక్కడ సప్తమి ఉంది. సప్తమి అనేటువంటిది మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఆ, తర్వాత ఇక్కడ సప్తమి అనేటువంటిది ఏ విషయంలో వస్తుంది అనుకున్నాము? ఈ అర్థములో లేదా ఈ విషయములో ఏ పదము ఫలానా పదము ఫలానా పదముతో సమసిస్తుంది ఈ అర్థములో లేదా ఈ విషయములో అని చెప్పడానికి మాత్రమే, ఈ విషయము యందు అని చెప్పడానికి మాత్రమే సప్తమిని ఉపయోగిస్తారు. ఈ సూత్రంలో ఒక పదము ప్రథమలో ఉంది, ఇంకో పదము ఏ విభక్తిలో ఉంది? సప్తమి. 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 కానీ మనకి సమాస విధాయక సూత్రంలో తప్పనిసరిగా ఉండవలసిన పదము ఇంకో విభక్తిలో ఏ విభక్తిలో ఉండాలి? ప్రథమ తృతీయ. తృతీయ. ఉండాలి. ప్రథమలో ఎలాగో ఉంది ఒకటి అవ్యయం అనేటువంటిది. అవ్యయం అనేటువంటిది ప్రథమ విభక్తి ఇక్కడ కనిపిస్తుంది కదండి. అవ్యయం అనేటువంటిది ప్రథమలో ఉంది. ఆ, ఈ రెండో పదము ఏ విభక్తిలో ఉంది? సప్తమిలో ఉంది. కానీ మనకి ప్రథమ ఈ పదము ఈ పదముతో అని చెప్పకపోతే మనకి సమాస విధాయక సూత్రం రాదు. కాబట్టి మనకి ఇంకో పదము ఏ విభక్తిలో ఉండాలి? తృతీయ. తృతీయలో లో ఉండాలి. మరి తృతీయలో అంటే ఇక్కడ అనువృత్తి నుంచి సుపా అనేటువంటిది వస్తుందన్నమాట. సుప్ అనేటువంటి దానికి ఈ అవ్యయం అనేటువంటిది రెండు ఎప్పుడైనా కూడా ఒక వాక్యంలో రెండు సమాన విభక్తిలో ఉంటే వాటి మధ్యలో ఏ సంబంధం ఉంటుంది? విశేషణ విశేష భావం ఉంటుంది. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ధర్మక్షేత్రమునందు కురుక్షేత్రమునందు అనే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం. క్షేత్రమైన కురుక్షేత్రం. విశేషణ విశేష భావం అనమాట. అలాగే ఇక్కడ సుప్ సుపా సుప్ అనేటువంటిది రెండో సూత్రం నుంచి అనువృత్తి వచ్చింది. సుప అనేటువంటిది సహసుప అనేటువంటిది నాలుగో సూత్రం నుంచో మూడో సూత్రం నుంచో అది అక్కడ అనువృత్తి వచ్చింది, నాలుగో సూత్రం నుంచి. కాబట్టి సుప అనేటువంటి దానికి సుప అనేటువంటిది ఈ పదము ఈ శాస్త్రంలో ఉండనే ఉందన్నమాట. కాబట్టి సుప అనేటువంటిది అనువృత్తి అధికారము అన్ని కలిపే సమాస విధాయక శాస్త్రం అవుతుంది. ఏదన్నా కూడా ఒక విధి అనేటువంటిది మొత్తం అంతా కలిపి శాస్త్రం అవుతుంది. కాబట్టి దీంట్లో తృతీయాంత పదం ఏమిటి? సుపా. సుపా ప్రథమాంత పదము సహ మరియు అవ్యయం. సహ అవ్యయం. అనేది అనువృత్తి లేదు ఇక్కడ, సుప్పే. సహ అనేటువంటిది అవ్యయము. ఎనివే ఇక్కడ అవ్యయం అనేటువంటిది సూత్రంలో ప్రథమ. కాబట్టి సుప్ అనేటువంటిది దీనికి సుప్ అనేటువంటి దానికి ఇది విశేషణం అవుతుంది అనమాట. దాంతో అర్థం ఏమవుతుంది అంటే అవ్యయమైన సుబంతము ఒక సమర్థమైనటువంటి సుబంతముతో ఈ అర్థాలలో సమసిస్తుంది అని వస్తుంది అన్నమాట. ఈ అర్థముల యందు సప్తమి అనేటువంటిది ఉంటే మనం ఏమర్థం చేసుకోవాలి? ఈ అర్థముల యందు ఈ అర్థముల యందు సమసిస్తుంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అవ్యయము అనేటువంటిది ఒక సమర్థమైన సుబంతముతో ఈ అర్థాలలో, ఈ పదాలతో కాదు ఈ అర్థాలలో సమసిస్తుంది అని చెప్పేసి దీని అర్థం. ఏమండి? కాబట్టి అది మనకి అవ్యయం ఇది యోగో విభజ్యతే. ఇక్కడ కూడా మళ్ళీ యోగ విభాగం చేస్తారు. ఎందుకంటే ఈ అర్థాలలోనే కాకుండా వేరే అర్థాల్లో కూడా కొన్ని ప్రయోగాలు కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని సమర్థించడానికి ఇప్పుడు అవ్యయం అనేది వేరే సూత్రం చేసేసి ఈ క్రింద విభక్తి సమీప అనేటువంటిది వేరే సూత్రం కింద చేశారనుకోండి, అప్పుడు అవ్యయం అన్న సూత్రంలో సుప్పు సుప అనేటువంటిది అనువృత్తి అవుతుంది. దాంతో అర్థం ఏమొస్తుంది? అవ్యయం అన్న విడిగా ఉన్న ఏదైతే సూత్రం ఉందో దాని యొక్క అర్థము అవ్యయమైన సుబంతము సమర్థమైన సుబంతముతో సమసిస్తుంది అని వస్తుంది. ఈ అర్థాలలో అని కాదు, ఏదైనా అవ్యయం అనేటువంటిది
సమర్థమైన సుబంతముతో సమసిస్తుంది అనే రూల్ వస్తుంది. ఆ దాంట్లో ఏమిటి అంటే మనము శిష్ట ప్రయోగాల్ని సమర్థించడానికి దాన్ని మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి అవ్యయం ఇది యోగ విభజ్యతే. అవ్యయం సమర్థేన సహ సమస్యతే. సమర్థేన అనేది మొదటి సూత్రం నుంచి వచ్చింది. సమర్థేన సుమంతేన సుప అనేటువంటిది ఉంది కాబట్టి దాంతో సమసిస్తుంది. సహ అవ్యయీ భావ. ఇక్కడ నుంచి అవ్యయీ భావ అన్న దాని తర్వాత సూత్రం కాబట్టి అవ్యయీ భావ అన్న అధికారము ఇదంతా కంటిన్యూ అవుతుంది కాబట్టి దాని పేరు అవ్యయీ భావం అవుతుంది అని చెప్పేసి దీని యొక్క అర్థం. ఈ అర్థాల్లో ఉండేటువంటిది మనకు తర్వాత వస్తాయి అనమాట. అవి తెలుసుకోవడానికి కావాల్సిన నియమాలు ముందు చెప్తున్నారు. తర్వాత సూత్రము ప్రథమ నిర్దిష్టం సమాస ఉపసర్జనం. ఇందాక మనం అనుకున్నాం కదా, ఈ పదము ఈ పదముతో సమసిస్తుంది అన్నప్పుడు ఈ పదము అనేది ఏదైతే ప్రథమాలో చెప్పారో ఇది సమాసం అయినప్పుడు మీకు పూర్వపదం ఏం కావాలి? ఇలా ప్రథమాలో చెప్పినటువంటిదే మీకు సమాసంలో పూర్వపదం కావాలి అని నిశ్చయించే రూల్ ఇదనమాట. ఇది మొదటి అధ్యాయంలోనే ఉంటుంది. ఇది ప్రథమా నిర్దిష్టం, ప్రథమయా నిర్దిష్టం, ప్రథమా విభక్తిలో నిర్దేశించబడినటువంటిది సమాసే. అక్కడ సమాసే అని ఉంటుంది, అది సప్తమి. సమాస శాస్త్రమునందు ఉపసర్జనం, ఇది సంజ్ఞాసూత్రం అనమాట. దాని పేరు ఉపసర్జనం అని పేరు పెట్టుకోవాలి. నేను సమాస విధాయక శాస్త్రములో ఏ పదాన్నైతే ప్రథమ విభక్తిలో చెప్పానో ఆ పదానికి ఏమని పేరు పెట్టుకోవాలి? ఉపసర్జనం. ఉపసర్జనం. చెప్తున్నారు. ఉపసర్జనం అని పేరు పెట్టుకోవాలి అంటున్నారు. ఎందుకు అంటే తర్వాత ఉపసర్జనం పూర్వం అంటారు. ఉపసర్జనం అనేటువంటిది పేరు దేనికైతే ఉందో అది సమాసంలో పూర్వపదం కావాలా ఉత్తరపదం కావాలా? పూర్వపదం కావాలి అనే తర్వాత పూర్వపదం. అలాగనమాట. కాబట్టి మీకు అర్థమైంది కదా, సమాస విధాయక సూత్రంలో 3 విభక్తులు ఉండొచ్చు, 2 విభక్తులు మాత్రం తప్పకుండా ఉంటాయి. ఒకటి ప్రథమ, రెండవది తృతీయ. అంటే ఈ పదము ఈ పదముతో అని ఉంటుంది కాబట్టి దానిలో ఒక పదానికి తప్పనిసరిగా ప్రథమ, ఇంకో పదానికి తృతీయ చెప్పవలసి ఉంటుంది. ఏ పదానికైతే ప్రథమ చెప్పారో దానికి ఉపసర్జనం అనే పేరు పెడతారు. ఎందుకు అంటే ఉపసర్జనం అనే పేరు దేనికైతే ఉంటుందో అది సమస్త పదములో ముందుంటుంది. ఏమండి? సమస్త పదములో ముందు ఉంటుంది అనమాట. కాబట్టి ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం. సమాస శాస్త్రే, సమాస అంటే ఇక్కడ సమాసే అనమాట. సమాస ఉపసర్జనం అనేటువంటిది అది లోపశాకల్యస్య సమాసే అనేటువంటిది అయాదేశం అయ్యి తర్వాత ఆ యకారం లోపిస్తుంది. సమాసై ఉపసర్జనం అని యకారం లోపిస్తుంది. మీకు సంధులు మరి నేర్చుకున్నారో తెలియదు. మొత్తానికి అది సమాస ఉపసర్జనం. అంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే దీంట్లో చూడొచ్చు. ప్రథమా నిర్దిష్టం ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం. ఇక్కడ సమాస అంటే సమాసే అనమాట, సప్తమి ఏకవచనం. ఏమండి? సమాసే అంటే సమాసము, సమాస శాస్త్రమునందు అని అర్థము. సమాస శాస్త్రే ప్రథమా నిర్దిష్టం ఉపసర్జన సంజ్ఞం స్యాత్. సమాస శాస్త్రములో ప్రథమ విభక్తితో ఏదైతే చెబుతుందో, సమాస శాస్త్రం అంటే సమాస విధాయక సూత్రం అనమాట, సమాస విధాయక శాస్త్రం. దానిలో ప్రథమ విభక్తితో ఏదైతే చెప్పబడుతుందో దాని పేరు ఉపసర్జనం అవుతుంది. ఉపసర్జనం పూర్వం. సమాసే ఉపసర్జనం ప్రాక్ ప్రయోజ్యం. సమాసం ఏదైతే మీరు చేస్తున్నారో దాంట్లో ఉపసర్జనం అన్న పేరున్నటువంటి దాన్ని ముందు ప్రయోగించాలి. అంటే ఇప్పుడు ఆలయ రామస్య అన్న పదాలకు సమాసం చేస్తూ ఉంటే దాంట్లో ఉపసర్జనం అన్న పేరు దేనికి వస్తుంది? ఆలయః రామస్య. రామస్య. కాబట్టి మీకు సమాసంలో రామాలయ. ఒకవేళ ఆలయ అన్నటువంటిది ఉపసర్జనం అయితే మీకు సమాసం రూపం ఎలా ఉండేది? ఆలయ రామస్య. ఆలయ రామ. సమాసమైన తర్వాత సమాసములో ముందు పదము ఏదైతే ఉపసర్జనం అని పేరు పెట్టారో దేనికైతే ఉపసర్జనం అని రూల్. ఇప్పుడు మీరు రూల్ లేకపోతే రెండు పదాలను ఎలాగూ కలపాలి. 2 పదాలని ఎలాగూ మీరు కలపాలి అంటే మీకు మొదట కావాల్సింది సమాస విధాయక శాస్త్రం. ఆ శాస్త్రంలోనే శాస్త్రం ఉండాలి అంటే తప్పనిసరిగా 2 విభక్తులు ఉండాలి. ఏమిటవి? ప్రథమ. దాంట్లో ప్రథమాలో ఏదైతే చెబుతారో దానికి ఏం పేరు పెట్టారు? ఉపసర్జనం అని దేనికైతే పేరు పెట్టారో అది సమాసంలో ఎక్కడొస్తుంది? పూర్వపదం అవుతుంది. పూర్వపదం. ఏమండి? ఉపసర్జనం పూర్వం. సమాసే ఉపసర్జనం ప్రాక్ ప్రయోజ్యం. ఏమండి? తరువాత అలాగే ఉపసర్జనం అనేటువంటిది మీరు మ్యూట్ లో ఉండండి. ఇప్పటికి 10 సార్లు చెప్పాను. మనం ఏం
ఆ, కాబట్టి ఇప్పుడు ఆ, ఆ, కాబట్టి ఆ, తర్వాత ఉపసర్జనం అనేటువంటి పదము అనే పేరు కేవలం సమాస విధాయక శాస్త్రంలో ప్రథమ విభక్తికి చెందినదే కాకుండా ఇంకొక అర్థంలో కూడా ఉపసర్జనం అనేటువంటి పేరు వస్తుందన్నమాట. ఆ ఉపసర్జనం అన్న సంజ్ఞను విధించేటువంటి రెండవ సూత్రం ఇది. ఏక విభక్తిచ అపూర్వ నిపాతే. అంటే మీరు ముందు సూత్రంలో ఏదైతే ఉపసర్జనం అనేటువంటి పేరు పెట్టారో ఆ పేరు ప్రకారము ఉపసర్జనం అనేటువంటి పేరు దేనికైతే ఉంటుందో అది సమాసంలో ముందు పదానికి వస్తుంది. అలా కాకుండా ఉపసర్జనం అన్న పేరే వేరే విషయానికి కూడా పెడతారు. అది ఆ పేరుతో ఉపసర్జనం అనేటువంటిది దేనికైతే పెడతారో అది ముందు సమాసంలో ముందు పదం రావడానికి కోసం ఆ పేరు పెట్టారనమాట. దానికి వేరే కారణంతో పెడతారు. అది దాని ప్రయోజనం ఏమిటి అనేటువంటిది మనం చూద్దాం. కాబట్టి ఉపసర్జనం అన్నటువంటి పేరే రెండు సూత్రాల ద్వారా వేరు వేరు విషయాలకు పెట్టడం జరిగింది. మొదటి సూత్రానికి ఏదైతే ఉపసర్జనం అనేటువంటి పేరు పెట్టారో దాని ప్రకారము ఉపసర్జనం పూర్వం అని సమాసంలో అది ముందు పదంగా అది నిర్దేశించబడాలి. అదే ఉపసర్జనం అన్న పేరు వేరే సూత్రంతో కూడా విధిస్తారు. దాని పర్పస్ ఏమిటి అంటే సమాసంలో ముందు పదం రావడం కాదు, దాని పర్పస్ వేరే ఉంది. ఆ పర్పస్ ఏమిటి అనేటువంటిది తర్వాత చెప్తారనమాట. కాబట్టి ఉపసర్జనం అన్నటువంటి సంజ్ఞనే చెప్పేటువంటి రెండవ సూత్రము ఏక విభక్తిచ అపూర్వ నిపాతే. అపూర్వ నిపాతే అన్నారు. పూర్వ నిపాతం కోసం కాదు. నేను ఈ సూత్రాన్ని బట్టి కూడా మీకు ఉపసర్జనం ఈ క్వాలిటీస్ ఉన్నటువంటి దానికి కూడా ఉపసర్జనం అన్న పేరు వస్తుంది. చాలా వరకు ఏంటంటే రెండిటికి ఉపసర్జనం అన్న పేరు రెండిటికి కామన్ గా ఒకటే వస్తుంది. ఒక సమాసంలో ఆ సూత్రం ద్వారా అయినా ఈ సూత్రం ద్వారా అయినా ఉపసర్జనం అన్న పేరు చాలా చోట్ల ఒకే దానికి ఉపసర్జనం అన్న పేరు వస్తుంది. కానీ కొన్ని చోట్ల వేరువేరుగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఈ సూత్రం ప్రకారం ఏక విభక్తి అన్నదానికి కూడా మీరు ఉపసర్జనము అని పేరు పెట్టుకోండి అని ఈ సూత్రంలో చెప్తున్నారు. ఏక విభక్తిచ అపూర్వ నిపాతే. అయితే మీరు ఏక విభక్తి కారణంగా దేనికైతే ఉపసర్జనం అని పేరు పెట్టారో అది సమాసంలో ముందు రావడం అక్కడ పర్పస్ కాదు, దాని పర్పస్ వేరే అని చెప్పేసి ఇక్కడ చెప్తారు అనమాట. ఏక విభక్తిచ అపూర్వ నిపాతే. విగ్రహ వాక్యంలో విభక్తులు మనకు కనిపించేది విగ్రహ వాక్యంలోనే కదా. విగ్రహే యత్ నియత విభక్తికం, ఏదైతే ఒకే విభక్తిలో కనిపిస్తూ ఉంటుందో తత్ ఉపసర్జన సంజ్ఞం స్యాత్ నతు తస్య పూర్వనిపాతః. పూర్వనిపాతః అంటే ముందు ఉంచడము. కాబట్టి ఏదైతే ఏక విభక్తి విగ్రహ వాక్యంలో ఒకే విభక్తిలో ఏదైతే కనిపిస్తూ ఉందో దానికి కూడా ఉపసర్జనము అనేటువంటి పేరు ఉంటుంది. అయితే అది పూర్వనిపాతం చేయడం కోసం కాదు, దాని పర్పస్ వేరే ఉన్నది అని చెప్పేసి చెప్తారు. ఏక విభక్తి అంటే ఏమిటి అంటే ఇప్పుడు రామాలయ అనేటువంటిది ఒక సమస్త పదం. ఏమండి, రామాలయ అనేటువంటిది సమస్త పదం. ఇప్పుడు రామాలయ అన్నటువంటి దానికి ప్రాతిపదికం ఏంటి? రామాలయ. దానికి ద్వితీయ విభక్తి ఏమవుతుంది? రామాలయం. ఆలయం. తృతీయ విభక్తి ఏమవుతుంది? రామాలయ. చతుర్థి విభక్తి రామాలయాయ. లయాయ. ఇప్పుడు విగ్రహ వాక్యాన్ని ఉపయోగించే ద్వితీయ విభక్తి యొక్క ఇప్పుడు రామాలయ అంటే రామస్య ఆలయ, అంతే కదా. ఇప్పుడు రామాలయం అన్నది కూడా అలాగే విడదీసి చెప్పాలంటే ఏం చెప్తాం? రామస్య ఆలయ తం. లేదు, రామస్య ఆలయం. రామస్య ఆలయం అని చెప్పచ్చు కదా. ఎందుకంటే ఇక్కడ పదాల్లో కాన్స్టెంట్ గా ఒకే విభక్తి ఉండేటువంటి పదాల గురించి చెప్తున్నారు. కాన్స్టెంట్ గా ఒకే విభక్తి. ఇప్పుడు ద్వితీయ విభక్తి రామాలయం అనాలి అంటే ఈ రెండు పదాల్లో జనరల్ గా అట్లా ప్రయోగం ఉండదు. కానీ మీరు అర్థాన్ని చూస్తే ఎలా ఉంటుంది? అది రామాలయం అంటే ఆలయస్య రామం అని ఉంటుందా, రామం ఆలయస్య అని ఉంటుందా, లేదా రామస్య ఆలయం అని ఉంటుందా? రామస్య ఆలయం. అలాగే రామాలయేన అంటే రామస్య ఆలయం. రామస్య ఆలయేన. అదే రామాలయాయ అంటే రామస్య ఆలయాయ. విభక్తి ఏది ఉన్నది? ఒకే విభక్తి దేనికి ఉంది? రామస్య. దాని పేరు కూడా ఉపసర్జనం.
కాబట్టి ఈ ఇందాక మనం చూసిన సూత్రాన్ని బట్టి కూడా నిజానికి రామ శబ్దానికే ఉపసర్జనం వచ్చింది అక్కడ. రామస్య శబ్దానికే ఉపసర్జనం ఇందాక రూల్ని బట్టి కూడా వచ్చింది. కానీ ఈ రూల్ని బట్టి కూడా రామస్య అనే శబ్దానికే వచ్చింది. కానీ కొన్ని చోట్ల ఏమవుతుందంటే అట్లా ఉండదన్నమాట. కొన్ని చోట్ల తర్వాత ఉండేటువంటి పదానికి కామన్ విభక్తి ఉంటుంది, ముందుండే పదానికి మారిపోతూ ఉంటుంది. అటువంటి వాటి కోసము ఇది చెప్పారనమాట. కాబట్టి ఏదైతే విగ్రహ వాక్యంలో ఒకే విభక్తితోటి ఉంటుందో దాని పేరు కూడా ఏమవుతుంది? ఉపసర్జనం. ఉపసర్జనం అవుతుంది. అయితే ఉపసర్జనం. ఈ ఉపసర్జనం యొక్క పర్పస్ సమాసంలో ముందు పెట్టడం అనేటువంటిది దీని పర్పస్ కాదు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఉపసర్జనం అన్న పేరు 2 సూత్రాలతో వస్తుంది. మొదటిదేమో సమాస విధాయక శాస్త్రములో ప్రథమ విభక్తిలో చెప్పబడినటువంటి పదం ఉపసర్జనము. దాని పర్పస్ ఏమిటి? సమాసం చేసేటప్పుడు ఆ పదాన్ని ముందు పెట్టాలి, ఉపసర్జనం పూర్వం అన్న రూల్ని బట్టి. కానీ రెండవ రూల్ ఏదైతే ఉన్నదో దీని ప్రకారము వేరే పదానికి కూడా ఉపసర్జనము అనేది కొన్ని చోట్ల వస్తుంది. దాని పర్పస్ అది ఒకవేళ పూర్వపదంగా లేదనుకోండి, పూర్వపదంగా ఈ రూల్ని బట్టి దీనికి ఉపసర్జన సంజ్ఞ వచ్చింది కాబట్టి పూర్వపదం చేయాలి అనుకోకూడదు అనమాట. అపూర్వ నిపాతే అని చెప్పేసి ప్రత్యేకించి చెప్పారు. పూర్వ నిపాతం విషయంలో కాదు, దీని పర్పస్ వేరే ఉన్నది, ఇక్కడ ఉపసర్జనము అని. సాధారణంగా మనకు అనిపిస్తుంది దీనికి వేరే పేరు పెట్టుంటే బాగుండేది. అదే ఒక పేరు పెట్టి ఒక చోటేమో ఆ పని చేస్తుంది ఈ పని చేస్తుంది అంటే కొద్ది కన్ఫ్యూజన్ అని చెప్పేసి దాని పర్పస్ దానికి ఉన్నాయి. కానీ మొత్తానికి ఇక్కడ ఏదైతే రెండవ సూత్రముతో ఉపసర్జనం అన్న పేరు వచ్చిందో ఆ సూత్రముతోటి ఉపసర్జనం అన్న పేరు వచ్చిన దాన్ని సమాసంలో ముందు పదంగా పెట్టచ్చా పెట్టకూడదా? పెట్టకూడదు. పెట్టచ్చు. పెట్టచ్చు. తీరాలని లేదు, పెట్టచ్చు. 2 సూత్రాలు ఉన్నాయి. మొదటి సూత్రంతో ఉపసర్జనం అన్న పేరు దేనికైతే వచ్చిందో అది సమాసంలో పూర్వపదం పూర్వ అవుతుంది. నిపాతం. అయితే రెండవ సూత్రం పూర్వపదము. పూర్వపదం కావాలి. ఏదైతే రెండవ సూత్రంతో ఉపసర్జనం అన్న పేరు వచ్చిందో అది సమాసంలో మొదటి పదం చేయడానికి కాదు. మరి ఎందుకు ఆ పేరు పెట్టడం అంటే తర్వాత సూత్రం చెప్తున్నారు. విగ్రహే యత్ నియత విభక్తికం తత్ ఉపసర్జన సంజ్ఞం స్యాత్ నతు తస్య పూర్వ నిపాతః. విగ్రహ వాక్యంలో ఏదైతే నియత విభక్తికమో అంటే ఒకే విధమైనటువంటి విభక్తిని కలిగి ఉన్నదో, ఉదాహరణార్థం రామస్య ఆలయ, రామస్య ఆలయం, రామస్య ఆలయేన, రామస్య ఆలయాయ, అన్నిట్లో కూడా రామస్య కాముగానే ఉంది. కాబట్టి ఇట్లా ఉదాహరణ కోసం చెప్పాను, నిజానికి అక్కడ అవసరం ఉండదు ఇది. అట్లా విగ్రహ వాక్యంలో నియత విభక్తికంగా ఉండేటువంటి దానికి ఉపసర్జనం అనేటువంటిది ఉంటుంది. దాని పర్పస్ సమాసంలో ముందు పెట్టడం కాదు. మరి దాని పర్పస్ ఏమిటి అంటే గోస్త్రియోర్ ఉపసర్జనస్య. గోస్త్రియోర్ ఉపసర్జనస్య. గో అనేటువంటిది ఒక శబ్దము, స్త్రీ అనేటువంటిది స్త్రీ ప్రత్యయాంతం అనమాట. స్త్రీ ప్రత్యయాలు అని చెప్పేసి నిన్న మీరు చూసిన మ్యాప్ లో చూస్తే ప్రాతిపదికలకు కొన్నిటికి స్త్రీ ప్రత్యయాలు వస్తాయి. ఏ శబ్దాలనైతే మనము స్త్రీత్వమును చూపించడానికి మనం ప్రయోగించాలో వాటిలో స్త్రీ ప్రత్యయాన్ని మనం జోడిస్తాం అనమాట. కాబట్టి గోస్త్రియోహ ఉపసర్జనస్య. ఇప్పుడు ఈ సూత్రం ఏం చెప్తుంది అంటే గోస్త్రియోహ ఉపసర్జనస్య అన్నటువంటి సూత్రంలో హ్రస్వహ అనేటువంటిది అనువృత్తి అవుతుంది. ఈ సూత్రం ఏం చెప్తుంది అంటే ఉపసర్జనం యహ గో శబ్ద అంటే ఏ సమాసంలో అయితే గో శబ్దానికి ఉపసర్జనము అన్న పేరు వచ్చిందో, గో శబ్దానికి ఉపసర్జనం అన్న పేరు ఎలా వస్తుంది? అది నియత విభక్తికమైతే. విగ్రహ వాక్యంలో అది ఒకే విభక్తి. ఎలాగైతే రామస్యాలయ రామస్యాలయం లాగా విగ్రహ వాక్యంలో ఒకే విభక్తిని కలిగి ఉంటే అప్పుడు గో శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ వస్తుంది. అలాగే విగ్రహ వాక్యంలో ఏదైనా స్త్రీ ప్రత్యయాంతమైనటువంటి శబ్దానికి ఒకే విభక్తిలో గనక ఉంటే దాని పేరు కూడా ఉపసర్జనం వస్తుంది. అప్పుడు మీకు ప్రాతిపదికం అల్టిమేట్ గా తయారవుతుంది కదా సమాసం తర్వాత. దాంట్లో ఈ చివర్లో ఉండేటువంటి ఏదైతే స్త్రీ ప్రత్యయంతో కూడినటువంటి పదం ఉన్నదో దానికి అది ఒకవేళ గనక దీర్ఘం ఉంటే అది హ్రస్వం అవుతుంది అని దీని పర్పస్ అనమాట. ఉపసర్జనం యహ గోశబ్దః స్త్రీ ప్రత్యయాంతం చ తదంతస్య ప్రాతిపదికస్య హ్రస్వః స్యాత్. సమాసం అంటే మనం నిర్వచనం ఏమనుకున్నాము? రెండు సుబంతాలు కలిసి ఒక ప్రాతిపదికం ఏర్పడటం. దీంట్లో ఈ గోస్త్రీయోర్ ఉపసర్జనస్య అనేటువంటిది మనం అనుకున్న 4 రకాల సూత్రాల్లో 4వ రకానికి చెందినది. అంటే ఉత్తర పదంలో వచ్చే మార్పు అనమాట. ఇది ఉత్తర పదంలో వచ్చే మార్పు. ఉత్తర పదము అంటే తర్వాత పదం ఏమవుతుంది? తర్వాత పదంలో మీకు ప్రాతిపదికము దీర్ఘమే ఉన్నప్పటికీ మీకు ప్రాతిపదికము చేసిన తర్వాత ఆ దీర్ఘం ఏమవుతుంది? హ్రస్వం అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే దానికి ఉపసర్జనం అన్న పేరు ఉండడం వల్ల. ఉపసర్జనం అన్న పేరు ఎందుకుంది అంటే ఒకే విభక్తి ఉండడం వల్ల అని చెప్పేసి. కాబట్టి ఉపసర్జనం యహ గోశబ్ద స్త్రీ ప్రత్యాంతం చ
తదంతం ప్రాతిపదికస్య హ్రస్వః స్యాత్ అవ్యయీభావశ్చ ఇది అవ్యయత్వం. తర్వాత ఏదైతే ఈ అవ్యయీభావ సమాసం ఏర్పడిందో నిజానికి ఇవన్నీ కూడా దేనికి చేస్తున్నారు అనేటువంటిది మీకు చెప్తాను. అదేంటంటే ఆ, ఆ, అపదిశం అనే శబ్దాన్ని సాధిస్తున్నారు అన్నమాట. ఇక్కడ మీరు చూడండి జాగ్రత్తగా. అపదిశం, దీనికి అర్థం వచ్చేసి ఇది సమాసం అయిన తర్వాత పదము. మొట్టమొదటి ఏమిటి అంటే ఆ, దిశయోర్ మధ్యే, దిశయోహ మధ్యే అనేటువంటి అర్థంలో దిశయోహ మధ్యే, రెండు దిశలకు మధ్యలో, ఇది తూర్పు ఇది ఉత్తరము అయితే రెండింటికి మధ్యలో ఉండేటువంటి ఈశాన్యము. దీన్ని దిశయోహ మధ్యే అనేటువంటి పదానికి అనే పదంలో అపదిశం, అపదిశం ఇది కనిపిస్తుందా మీకు? ఇంకా పెంచాలా ఏమన్నా? కనిపిస్తుంది. 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 దిశయోహ మధ్యే. ఇప్పుడు ఆ, ఇక్కడ ఇది ఒక అవ్యయీభావ సమాసం అనమాట. మొట్టమొదట రెండు పదాలు ఏంటి? ఆ, ఏ పదాలకి మనము సమాసం చేస్తున్నాము? దిశయోహ మధ్యే. దిశయోహ మధ్యే అనేటువంటి దాంట్లో ఒక అవ్యయీభావ సమాసం వస్తుంది. ఇప్పుడు మనం సబ్జెక్ట్ లో ఎక్కడున్నామంటే అవ్యయం, విభక్తి, సమీప, సమృద్ధి అనేటువంటిది ఒక సప్తమిలో ఒక 16 లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్టు ఈ అర్థాలలో అవ్యయము సుబంతముతో సమసిస్తుంది అని ఆ సూత్రం చెప్తుంది. అయితే ఇక్కడ ఆ ఆ లిస్టు ఏదైతే 16 లేదా 19 వస్తాయి, నిజానికి అది దానిలో విడదీస్తే ఆ 19 అర్థాలు ఏవైతే చెప్తారో ఆ 19 అర్థాల్లో కూడా మధ్య అన్నటువంటిది ఆ లేదనమాట. అందుకని అయినప్పటికీ ఈ పదం కనిపిస్తూ ఉంది. అందుకని యోగ విభాగం చేశారు. అవ్యయం అనేటువంటిది సెపరేట్ సూత్రం చేసి అవ్యయం సమర్థేన సుబంతేన సమస్యతే అని చెప్పి అర్థం తీసుకుని అపదిశం అనేటువంటిది సాధిస్తున్నారు. ఇప్పుడు అపదిశం అంటే దిశయోహ మధ్య అనే రెండు పదాలు ఉన్నాయి. దిశయోహ మధ్య అన్న పదంలో ఇప్పుడు ఆ మధ్యే అన్నటువంటి అర్థములో అప అనేటువంటి అవ్యయం వస్తుందన్నమాట. ఎలాగైతే ఇందాక మనం చూసినటువంటి 19 అర్థాల్లో ఒక్కొక్క అర్థంలో ఉండేటువంటి అవ్యయము సుబంతముతో సమసిస్తుంది అని చెప్పేసి దాని అర్థం. ఒక్కొక్క అవ్యయము, ఈ అర్థాల్లో ఉండేటువంటి అవ్యయము వేరే సమర్థమైన సుబంతముతో సమసిస్తుంది అని ఇందాక మనం చూసిన పొడవైన సూత్రం యొక్క అర్థం అనమాట. ఈ అర్థాలు ఎందుకని సప్తమిలో ఉంది. అక్కడ సప్తమి అంటే ఏమనుకున్నాము? ఈ అర్థముల ఈ అర్థాలలో ఉన్నటువంటి అవ్యయం ఏదైతే ఉన్నదో అది సుప సమర్థేన అని చెప్పేసి అనువృత్తి అవుతుంది. కాబట్టి సమర్థేన సుబంతేన సమస్యతే అని శాస్త్రం వచ్చింది. కాబట్టి దాంట్లో మధ్య అన్నటువంటి అర్థం లేదు. కానీ ఇక్కడ మధ్య అనేటువంటి అర్థంలో కూడా ఏది అవ్యయీభావ సమాసం వస్తుంది. దీన్ని సాధించడం కోసం అవ్యయం అనేటువంటి యోగ విభాగం చేశారు. ఇప్పుడు మధ్య అన్న అర్థములో వచ్చేటువంటి అవ్యయం ఏమిటి అంటే అదే అప. దిశయోహ అప అన్నమాట. మధ్య అన్న అర్థములో అప అనేటువంటిది అవ్యయం ఉపయోగిస్తున్నారు. అవ్యయానికి స్థిరంగా ఏమి అర్థాలు ఉండవు, ఆ ఒక అర్థాన్ని ఇండికేట్ చేస్తాయి అనమాట, అంతే. కాబట్టి మధ్య అన్న అర్థంలో అప అన్న అవ్యయాన్ని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు అవ్యయం సమర్థేన సుబంతేన సమస్యతే అని అనుకున్నప్పుడు దాంట్లో ప్రథమ విభక్తిలో ఇప్పుడు అవ్యయం అనేటువంటిది మాత్రమే ఒక సూత్రం ఉంది యోగ విభాగం చేసినప్పుడు. దాంట్లో సుప్ సుప అనేటువంటివి అనువృత్తి అయినాయి. ఇప్పుడు అవ్యయం అన్నటువంటి దానికి అవ్యయం అన్నటువంటి దేనికి విశేషణం అవుతుంది? సుప్కా సుపాకా? అవ్యయం అన్నటువంటి దానికి ఏ విభక్తిలో ఉంది అవ్యయం అన్న పదము? ప్రథమ విభక్తిలో. ప్రథమాలో ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ దీనికి అవ్యయం సమర్థేన సుబంతేన సమస్యతే. అవ్యయం ఇది యోగ విభాగాత్, లేదంటే ఇదంతా రాయకపోయినా కూడా అవ్యయం ఇది యోగ విభాగాత్ అని చెప్పేసి రాయొచ్చు. యోగ విభాగం చేయడం వల్ల అవ్యయం ఇది యోగ విభాగాత్, యోగ విభాగం చేయడం వల్ల అవ్యయం సుప్ సుప అనేటువంటిది అర్థం వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఈ రెండింటిని బట్టి
దిశయోహ అప అన్నటువంటి దానికి ఇది సమాస విధాయక సూత్రమైంది. ఏది అవ్యయం అనేది ఏదైతే యోగ విభాగం చేశారో ఆ సింగిల్ గా ఉన్నటువంటి అవ్యయం అనేటువంటిది. ఇప్పుడు దిశయోహో అంటే దిశయోహో అన్నటువంటి దానికి ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ లో ఏం చేయాలి? దిశయోహ మధ్య అనేటువంటిది లౌకిక విగ్రహం అన్నమాట. లౌకిక విగ్రహ. ఇప్పుడు దిశయోహ మధ్యే. ఇప్పుడు అలౌకిక విగ్రహంలో మనం ఏం చేయాలి? దిశ 7.2 వెరీ గుడ్. తర్వాత మధ్య 7 పాయింట్ మధ్య అన్న ప్లేస్ లో అప 1.1 అప అనేటువంటిది అది ఎట్లాగో మీకు విభక్తి ఉండదు. మీరు 1.1 రాసినా తప్పు కాదు. కానీ అప అనేది అవ్యయం. అవ్యయానికి విభక్తి ఉండదు కదా. అప అన్నటువంటి దానికి రూపాలు ఉంటాయా? ఉండవు. కాబట్టి అప అని రాసేయచ్చు. మీకు అది వేరే ఇంకో సుబంతం అయితే మీరు తప్పనిసరిగా రాయాలి. కానీ అప అంటే 1.1 కాదనమాట. అప అంటే అది అవ్యయమే. అవ్యయం విభక్తి లింగవచన విభక్తి శూన్యాన్ని అవ్యయాన్ని. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుంది? దీనికి ఏం పేరు వస్తుంది? ఇప్పుడు ఇది సమాసం అయిపోయింది. అవ్యయం ఇది యోగ విభాగాత్. ఇది సమాసమైంది. సమాసమైనందుకు దీనికి పేరేమొస్తుంది? ప్రాతిపదికం. దేనితో వస్తుంది అంటే కృత్తద్ధిత సమాసాశ్చ. ఇది మీకు కాపీ చేసి పెడతాను మీకు గ్రూప్ లో తర్వాత. సమాసాశ్చ అన్న సూత్రంతో ఏమొచ్చింది? ప్రాతిపదిక సంజ్ఞ. ప్రాతిపదికత్వం, ప్రాతిపదిక సంజ్ఞ. దీంతో ఏమైంది? దీనికి ప్రాతిపదికము అన్న పేరు వచ్చింది. దీనికి దిశ 7.2 అప అన్నటువంటి దానికి. ఏమండి ఇప్పుడు దిశ సుపో ధాతు ప్రాతిపదికయోహో. దీంతో ఏమవుతుంది? దిశ ఉంటుంది. దిశ అప. సుప్రత్యయన లుక్. దీంతో ఇప్పుడు దిశ అప. ఇప్పుడు దీంట్లో సూత్రం ఏ సూత్రాన్ని మనం అనుసరించి చేశాము అంటే అవ్యయం విభక్తి సమీప. అవ్యయం అన్నటువంటిది యోగ విభాగం చేసాం కదా. యోగ విభాగం అనేది మనం చూసాం. అది సెపరేట్ సూత్రం కింద తీసుకున్నాం. అవ్యయం సుప సమర్థేన సుపంతేన సమస్యతే. దీంట్లో ప్రథమ విభక్తిలో ఏ పదం ఉంది? సమర్థేన సుపంతేన అనేది ఉందా? అవ్యయం అన్న పదం ఉందా? అవ్యయం. కాబట్టి దానికి ఏ పేరు వస్తుంది? ఉపసర్జన. ప్రథమా నిర్దిష్టం ఉపసర్జనం. దీంతో ఏమొస్తుంది? అనేన అప ఇత్యస్య పూర్వనిపాత. ఉపసర్జన. దీనితోటి పూర్వనిపాతం కాదు. దీనితోటి ఉపసర్జనం అన్న పేరు వస్తుంది. ఉపసర్జనం పూర్వం అన్న దాంతో పూర్వనిపాత. ఏ రూల్కి ఆ రూలే పెట్టాలన్నమాట అండి. దీనితో ఏం పేరు వచ్చింది? అప అన్నటువంటి దానికి ఉపసర్జన సంజ్ఞ అనేటువంటిది వచ్చింది. తరువాత ఉపసర్జనం పూర్వం. దీంతో ఏమవుతుంది? అప దిశ అవుతుంది. అప దిశ అనేటువంటిది అయింది. ఇప్పుడు ఇక్కడ దిశ అనేటువంటిది ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు దిశ అన్నటువంటి పదము రెండో రూల్ తోటి ఉపసర్జన సంజ్ఞ అవుతుంది. రెండవ రూల్ ఏమిటది? ఇప్పుడు ఏక విభక్తి చ పూర్వనిపాత. ఏదండి? ఏక విభక్తి చ పూర్వనిపాతే. మీరు ఎందుకంటే దిశ అనేటువంటిది ఏదైతే ఉందో దిశయోహో అని కదా ఇది వస్తుతః. దిశయోహో మధ్యే, దిశయోహో మధ్యం, దిశయోహో మధ్యేన ఇలా ఉంటుంది కదా. దాంతో దీనికి ఉపసర్జన సంజ్ఞ వస్తుంది అనమాట. దాంతో దీనికి ఉపసర్జన సంజ్ఞ వచ్చినప్పుడు ఏక విభక్తి చ అపూర్వనిపాత. నేను ఇట్లా విడిగా రాస్తున్నా. ఇట్లా రాస్తే తప్పేమి కాదు. నిజానికి మీకు సూత్రం చాపూర్వనిపాతి అని ఉంటుంది సంధి చేసి.
అనేన ఆ, నిజానికి ఇక్కడ ఆ, ఇది కాకుండా వేరే రూల్ తోటి చేస్తారేమో చూద్దాం, ఎందుకంటే రెండు రూల్స్ తోటి అక్కడ హ్రస్వం అవుతుంది. ఆ, అయితే ఇక్కడ చూద్దాం. ఆ, ఆ, రెండు రూల్స్ తో ఇక్కడ మీకు మళ్ళీ కాదు, ఇక్కడ వేరే రూల్ తోటి చేస్తున్నారులేండి. సో అయితే ఇది మనం తర్వాత చూద్దాం. అయితే అపదిశం నావ్యయీ భావ దత్వం గోస్త్రీయోర్ ఉపసర్జనస్య అని అన్నారు, కానీ ఇక్కడ ఆ రూల్ తోటి ఉపసర్జన సంజ్ఞ తీసుకురాలేదు, అంతవరకు బతికించారు. కాబట్టి ఇది ఇది మనం తీసేద్దాం. ఉపసర్జనం పూర్వం అపదిశ అనేది కదా. ఇప్పుడు అపదిశ అనేటువంటిది అపదిశ. ఇప్పుడు ఇది ఏం సమాసము? అవ్యయీ భావ సమాసం అనమాట. అవ్యయీ భావ ఇది అవ్యయీ భావ. అవ్యయీ భావ. ఇప్పుడు దీనికి అపదిశ అనేటువంటి రూపం వచ్చింది. ఇంకా ఇంకా మన ప్రాసెస్ పూర్తి కాలేదు. తర్వాత ఏమవుతుందో చూద్దాం. గోస్త్రీయోర్ ఉపసర్జనస్య అనేది మీరు గుర్తుపెట్టుకోండి, అది తర్వాత ఉపయోగపడుతుంది. ఎట్లాగూ ఇక్కడ కూడా అది అప్లై అవుతుంది, కానీ ఇక్కడ దాన్ని అప్లై చేయరు, వేరే చేసి వేరే. ఎందుకంటే ఇక్కడ ఏ ప్రాసెస్ ద్వారా ఎక్కువ సూత్రాల్ని పరిచయం చేయొచ్చో దాన్ని అనుసరించి చెప్తారు. నిజానికి గోస్త్రీయోర్ ఉపసర్జనస్య తోటి కూడా అక్కడ అపదిశం అవుతుంది, కానీ ఇక్కడ వేరే రూల్ తోటి చేస్తారనమాట. ఇక్కడ కాదు 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 ఉపసర్జనం ఇవో గోశబ్ద స్త్రీ ప్రత్యయాంతం చ తదంతస్య ప్రాతిపదికస్య హ్రస్వః స్యాత్. అదే చేశారండి. సరే, అదే చేద్దాము. కాబట్టి ఏక విభక్తి చ అపూర్వ నిపాతే నతు తస్య పూర్వ నిపాతః. పూర్వ నిపాతం లేకుండా, సరే అదే చేద్దాము. దిశ దిశ అనేటువంటి దానికి ఏక విభక్తి చ అపూర్వ నిపాతే తోటి అనేన దిశ ఇత్యస్య ఉపసర్గ. దిశ ఇత్యస్య ఉపసర్జన. ఏమండి? దిశ అన్న పదం దిశ అన్న పదానికి ఉపసర్జన సంజ్ఞ ఇవ్వడానికి పర్పస్ ఏంటి? ఇక్కడ చూడండి, ప్రథమ హ్రస్వం చెప్పండి. హ్రస్వం చేయటం. హ్రస్వం చేయడం. కాబట్టి అది అది ఏ రూల్ తోటి? గోస్త్రీయోర్ ఉపసర్జనస్య. దిశ అనేటువంటి దాంట్లో అనేటువంటిది స్త్రీ ప్రత్యయం అనమాట. గోస్త్రీయోర్ ఉపసర్జనస్య అన్న రూల్ తోటి దాంతో ఏంటి? ఇప్పుడు దీనికి ఎట్లాగూ ప్రాతిపదికం అన్న పేరే ఉంది, దీనికంతా ప్రాతిపదిక సంజ్ఞ అట్లాగే ఉంది. కాబట్టి దీనికి ప్రాతిపదికస్య, మీరు కొద్దిగా మ్యూట్ లో ఉండండి, చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. లక్ష్మారెడ్డి గారు, ప్రాతిపదికస్య హ్రస్వత్వం. దాంతో ఇప్పుడు ఏమవుతుంది? అపదిశ అనేటువంటిది ఏమవుతుంది? అపదిశ అనేటువంటి అపదిశ వరకు అయింది. ఇదంతా కూడా మీకు కాపీ చేస్తాను. సో ఇప్పుడు మీరు ఫస్ట్ నుంచి చూస్తే ఎక్కడన్నా ఏ స్టెప్ అన్నా కూడా అర్థం కాకపోతే మీరు చెప్పండి. దిశయోహ మధ్యే, కొంతమంది దిశోహ మధ్య అని కూడా అంటే దిశయోహ మధ్య అనే బెటరు. దిశయోహ మధ్యే లౌకిక విగ్రహ వాక్యము. దిశయోహ మధ్యే అన్న అర్థంలో ఏమొచ్చింది? అవ్యయం వచ్చింది. ఇందాక మనం సుదీర్ఘంగా ఏదైతే చూసామో అక్కడ అన్ని చోట్ల కూడా ఆయా అర్థాల్లో అవ్యయాలే వస్తాయి. అందుకనే అది అవ్యయీ భావ సమాసం అనమాట. అవ్యయీ భావము అనేటువంటిది అదొక అన్వర్థ సంజ్ఞ. ఇప్పుడు ఘనీభవము, ఘనీభవించినది అంటే అర్థం ఏంటి? గడ్డగట్టిపోయింది. అంతకు ముందే ఘనముగా ఉన్నటువంటి దాన్ని ఘనీభవించింది అంటామా? అన్నమండి. అంటే అంతకు ముందే ఏదైతే ఘన స్థితిలో ఉందో దాన్ని ఘనీభవించింది అంటామా? ఇప్పుడు ఈ తలుపు ఘనీభవించింది, లేకపోతే కుర్చీ ఘనీభవించింది అంటామా? లేదు నీరు ఘనీభవించింది? ఘన రూపంలోనే ఉంది. ముందు ముందు ఏ రూపంలో ఉంది? ఘన రూపంలోనే ఉంది. అది ముందు ఘన రూపంలో ఉంటే దాన్ని ఘనీభవించింది అంటామా? ముందు ద్రవ రూపంలో ఉన్నదాన్ని తర్వాత అది అలాగనమాట. అలాగే అవ్యయీ భావ సమాసము, అవ్యయీ భావము, ఘనీభావము అంటే ఎలాగైతే ఘనము కానిది ఘనము అయినదో, అవ్యయీ భావము అంటే కానిది అవ్యయం. అదనమాట. దీనితోటి ఏదైతే
సమాసం ఏర్పడుతుందో దానికి అందుకనే ఇది అన్వర్థ సంజ్ఞ. ఆ, అపదిశ అనేటువంటి పేరు వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ రూల్ ఏం చెప్తారో చూద్దాం. ఆ, ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఏక విభక్తిచ అపూర్వ నిపాసే గోష్ఠి. అవ్యయం అవ్యయం కాంతి అవ్యయం అయితే అది అవ్యయీభావ సమాసం అండి. అలాగే. కాబట్టి ఇక్కడ ఇత్యవ్యయం అవ్యయీభావశ్చ అనేటువంటి సూత్రంతో ఇక్కడ ఆ సూత్రం ముందే రావడం వల్ల ఇక్కడ మళ్ళీ ప్రత్యేకించి దాన్ని చెప్పట్లేదు. అవ్యయీభావశ్చ, అందుకనే అది అష్టాధ్యాయతోటి నిరంతరం రెఫరెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది మనం. అవ్యయీభావశ్చ అని ఒక సూత్రం ఉందన్నమాట మొదటి అధ్యాయం మొదటి పాదంలో. దీని అర్థం ఏమిటి అంటే ఆ, ఆ, ఇక్కడ చూడండి, ద వర్డ్ ఫార్మ్డ్ యూజింగ్ అన్ అవ్యయీభావ సమాస. The word formed using an avyayibhava samasa are words anali. The words formed using the avyayibhava samasa are known as or is known as avyaya. ఏమండి? కాబట్టి ఇప్పుడు ఇది అవ్యయీభావ సమాసమే కదా మనం చేసింది. ఎందుకంటే అవ్యయీభావశ్చ అనేటువంటి దాంతో ఇది మొదలైంది అనమాట. అవ్యయం ఇది యోగ విభాగాత్. ఇక్కడే అవ్యయీభావశ్చ అవసరం లేదు, అది లేకపోయినా కూడా. ఆ, ఆ, ఇప్పుడు దీనికి అపదిశ అన్నటువంటి దానికి ఏం పేరు వచ్చింది? అనేనా ఏం పేరు వచ్చింది ఇప్పుడు దీనికి? అవ్యయం. అవ్యయ సంజ్ఞ. ఎన్ని పేర్లు వస్తున్నాయో ఒకదానికి. కాబట్టి అపదిశ అన్నటువంటి దానికి అవ్యయం వచ్చింది. కాబట్టి వేరే చాలా చోట్ల వేరే ఏదైతే ఇదే వస్తుందో ఇదే ఫైనల్ రూపం అవుతుంది. కానీ అకారాంత అవ్యయీభావ సమాసాల కోసం ఒక స్పెషల్ రూల్ ఉందన్నమాట. అది తర్వాత చెప్తారు. అదేమిటి అంటే అవ్యయీభావశ్చ ఇది అవ్యయత్వం. ఇది అవ్యయత్వం. ఉపసర్జనం యో గోశబ్దః స్త్రీ ప్రత్యయాంతం చ తదంతస్య ప్రాతిపదికస్య హ్రస్వః స్యాత్. ఏదైతే స్త్రీ ప్రత్యయాంతము, ఏదైతే గో అనే శబ్దము, గో అనేటువంటిది కనుక రెండో రూల్ తోటి ఉపసర్జన సంజ్ఞ దానికి వస్తే దానికి ఏమొస్తుంది? హ్రస్వత్వం వస్తుంది. కాబట్టి అవ్యయీభావశ్చ అనేటువంటిది ఎప్పుడైతే అది అయిపోయిందో, హ్రస్వం అయిపోయిన తర్వాత దీనికి అవ్యయీభావశ్చ అనేటువంటి సూత్రంతో అవ్యయమైంది. అయితే సాధారణంగా అవ్యయాల్ని మనం సుబంతాల కింద చూస్తామా, తింగంతాల కింద చేస్తామా? సుబంతాలు. సుబంతాలండి. ఆ, ఎందుకని? అవ్యయాల తర్వాత అవ్యయాలకు రూపాలన్నీ ఉంటాయా? సుప్రత్యయాలన్నీ కూడా 27, 21 ఉండవు. ఉండవు. దాన్ని అవ్యయం అంటాము. అంటే ప్రతిదానికి ఒక రూల్ ఉంటుంది అనమాట. అవ్యయాద్ ఆప్సుపహ అని ఒక రూల్ ఉంది. ఆ రూల్ ఏం చెప్తుంది? దీనికి ఇంగ్లీష్ లో ఇస్తే బాగుంటుంది బెటర్గా. ఇది ఇచ్చారు. ఒక సందేహం అండి. చెప్పండి. దిశయోహు మధ్య అన్నప్పుడు మధ్య అర్థంలో అపా చేర్చాం అక్కడ. అవును. అక్కడ మనం అవ్యయం అనలేదా? అప అనేది అవ్యయమే. మరి అక్కడ అవ్యయం అయింది కదా, మళ్ళీ ఇక్కడ అవ్యయీ భావశ్చ ఎందుకు అంటున్నాం? ఇక్కడ ఆల్రెడీ అది అవ్యయం అయింది కదా. కేవలం అప అనేటువంటిది మొదటి నుంచి అవ్యయమే. అవ్యయం. దిశ అనే పదం అవ్యయం కాదు. అవును. అప దిశ అనేటువంటిది అవ్యయం కాదు ఈ రూల్ లేకపోతే. అవును. అప అనేది అప్పుడు అవ్యయమే, ఇప్పుడు అవ్యయమే. అప అనేటువంటిది ఎప్పుడూ అవ్యయమే. అప అనేటువంటిది అవ్యయమే. ఇక్కడ స్పెషల్ గా ఇప్పుడు అవ్యయమే ఎందుకు అంటున్నాము? అపదిశ అవ్యయమా? అపదిశ అనే వర్డ్ ఏదండి? అపదిశ కూడా అవ్యయం అవుతుందా? అపదిశ అనేదే అవ్యయం అవుతుంది. అది అవ్యయీభావ సమాసం. ఓకే. అపదిశ అనేది అవ్యయం అవుతుంది. అది అవ్యయీభావం. దిశ కలిపి అపదిశ అయితే అవ్యయమే. మొదటి నుంచి అవ్యయం కాదు. దిశ కలిపి అవ్యయీభావ సమాసం అయినందుకే అవ్యయమైంది. అప అన్నది మొదటి నుంచి అవ్యయమే. చూడండి, అవ్యయీభావ సమాసంలో 99% ఎట్లా ఉంటాయి అంటే ఒకటి అవ్యయం ఉంటుంది, ఇంకొకటి నాన్ అవ్యయం ఉంటుంది. రెండు కలిపి రిజల్ట్ ఏమవుతుంది? మీకు సమాసము అంటేనే ఏమిటి? రెండు పదాలు కలవడం కదా. ఇక్కడ ఈ రెండు పదాల్లో ఒక పదం ఏముంటుంది? అవ్యయం. ఇంకో పదము అవ్యయం అనవ్యయం ఉంటుంది. అది నాన్ అవ్యయం ఉంటుంది. అది సుబంతం ఉంటుంది. సుబంతము. అయితే ఇవి రెండు కలిపి సమాసమైన తర్వాత రిజల్ట్ అవ్యయమే.
అవుతుంది. అలా రిజల్ట్ మరి అవ్యయం అని చెప్పడానికి ఇంకో రూల్ కావాలి కదా మనకి. అవ్యయీ భావశ్చ. ఇప్పుడు అప అనేటువంటిది అవ్యయం చెప్పడానికి ఉంది వేరే రూల్. స్వరాది నిపాతం అవ్యయం అని, తర్వాత చాదయో అసత్వే అని కొన్ని ఉన్నాయన్నమాట. కాబట్టి దానితోటి అది అప అన్నటువంటి దానికి అవ్యయమైంది. అప అన్నటువంటిది బై బర్త్ అవ్యయం, కానీ దిశ అనేటువంటిది బై బర్త్ నాన్ అవ్యయం. ఇప్పుడు ఈ రెండు కలిసి రిజల్ట్ అవ్యయమైంది. అవ్యయమైంది అనమాట. ఏ రూల్ తోటి అయింది? అవ్యయీ అవ్యయీ భావశ్చ. అవ్యయీభావశ్చ. అవ్యయీభావ సమాసముతోటి నిప్పులో ఏదైనా కలిస్తే నిప్పే అయిపోయినట్టుగా అవ్యయీభావ సమాసముతోటి అది అవ్యయమైంది అనమాట. ఏమండి? తర్వాత ఇప్పుడు అవ్యయము అన్నటువంటి దానికి జనరల్ గా మనకి సుబంతము అని చెప్పేసి పిలుస్తాము. ఎందుకు అంటే ఇక్కడ చదవండి. ఆప్ ప్రత్యయ, ఆప్ అంటే స్త్రీ ప్రత్యయాలు అనమాట. టాప్ డాప్ చాప్ అనేటువంటిది అది వదిలిపెట్టండి. అది ఎందుకనేది సుప్రత్యయ అటాచ్డ్ టు ఎన్ అవ్యయ ఆర్ రిమూవ్డ్ బై డూయింగ్ ఏ లుక్. ఏమండి? సుప్రత్యయాలు మీకు సుబంతము అపదం నా ప్రయుంజీత, పదము కానిది ప్రయోగించకూడదు. పదము అంటే సుప్తింగంతం పదం, సుబంతము తింగంతము పదము. మరి అవ్యయానికి సుప్రత్యయాలు వచ్చినట్లా వచ్చి లోపించినట్లా? వచ్చి లోపించు. ఇప్పుడు వారి అని ఉందనుకోండి, మధు అని ఉంది. మధు అన్న పదానికి లేదు మరుత్ ఉంది. మరుత్ అన్న పదానికి ప్రథమైకవచనం ఏమవుతుంది? మరుత్తే అవుతుంది. మరుత్ అన్న ప్రాతిపదికానికి ప్రథమైకవచనం ఏంటి? మరుత్ అనమాట. ఇప్పుడు మరుత్ అనే ప్రాతిపదికాన్ని మనం ప్రయోగించవచ్చా? ప్రయోగించకూడదు. మరుత్ అనే పదాన్ని ప్రయోగించవచ్చు. మరి ఇది మరుత్ అనేటువంటిది పదం ఎందుకైంది? ఎందుకైంది అంటే అఫీషియల్ గా దానికి సుప్రత్యయం చేరింది, ప్రాసెస్ లో సుప్రత్యయం పోయింది. ప్రాసెస్ లో సుప్రత్యయం కనపడట్లేదు, అంతే, అదర్శనం అది. కానీ అక్కడ సుప్రత్యయం వచ్చి చేరింది. వేరే ప్రాతిపదికానికి ఇంకా సుప్రత్యయం చేరలేదు. అవును, అర్థమైందా? కాబట్టి అట్లాగే ఇప్పుడు ఈ అవ్యయానికి కూడా ఈ రూల్ ప్రకారం ఏమిటి? సుప్రత్యయం యాడ్ అవుతుంది. యాడ్ అయినటువంటిది ఈ రూల్తో ఏమవుతుంది? సుప్రత్యయం టు ఎన్ అవ్యయం ఆర్ రిమూవ్డ్ అని రూల్ ఉంది. కాబట్టి సుప్రత్యయము యాడ్ అయి కూడా పోతుంది అనమాట. ఎట్లాగైతే మరుత్ అన్న ప్రత్యయానికి యాడ్ అయి కనిపించట్లేదో అట్లాగే ఇక్కడ కూడా సుప్రత్యయాలు అనేటువంటి కూడా సుప్రత్యయాలు అన్ని మొత్తం 21 కూడా పోతాయి. దీంట్లో దానికి ఒకటి మాత్రం పోతుంది, దీనికి 21 పోతాయి అనమాట. ఏమన్నా అర్థమైందా? దీనికి ఎక్సెప్షనల్ గా నెక్స్ట్ రూల్ ఒకటి ఉంటుంది. నా అవ్యయీభావాద్ అతోం త్వపంచమ్యా. ఈ రూల్ ఏం చెప్తుంది అంటే, బాబు మీరు అవ్యయాలు చాలా రకాలు ఉన్నాయి. చా, తు, ఇలా, ఇవా, ఇలా ఇటువంటివి చాలా చాలా ఉన్నాయి. అవన్నిటికీ కూడా సుప్రత్యయాలు వచ్చి అన్నీ పోతాయి. కానీ మీకున్న అవ్యయాల్లోనే ఇంకో కొన్ని అవ్యయాలు ఉన్నాయి. అవేమిటి? అవ్యయీభావ సమాసం ద్వారా వచ్చేటువంటి అవ్యయాలు. ఏమండి? అవ్యయీభావ సమాసం ద్వారా వచ్చేవి కూడా అవ్యయాలైనవి కదా. ఇందాక మనం చూసినటువంటి సూత్రంతో, ఏం సూత్రం అది? అవ్యయీభావశ్చ అనే సూత్రంతో అవ్యయీభావ సమాసంతో ఉన్నటువంటి తయారైనటువంటి సమస్త పదాలు ఏవైతే ఉన్నాయో సమస్త పదము కూడా అవ్యయమైపోయింది. ఇప్పుడు దానికి కూడా ముందు సూత్రం ప్రకారం ఏం కావాలి? సుప్రత్యయం వచ్చి లోపించాలి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నా అవ్యయీభావాత్ అతః అం తు అపంచమ్యాః. చాలా రూల్స్ ఉంటాయి అనమాట ఒక దాంట్లోనే. ఇదే మనకి నెక్స్ట్ రూల్. ఇది ఏం చెప్తుంది అంటే, సరళంగా అర్థం చేసుకుంటే, అవ్యయీభావ సమాసముతో ఏదైతే అవ్యయమైనదో దానికి పక్కన వచ్చేటువంటి సుప్రత్యయాలు లోపించవు. ఏది? అది గనక అకారాంతమైతే. అవ్యయీభావ సమాసముతో తయారైనటువంటి అవ్యయము గనుక ఫస్ట్ కండిషన్, అకారాంతమైతే సెకండ్ కండిషన్, దానికి సుప్రత్యయం లోపించదు థర్డ్ కండిషన్, ఆ సుప్రత్యయం స్థానంలో అమ్ అనేటువంటి ఆదేశం వస్తుంది ఫోర్త్ కండిషన్, ఆ అమ్ అనే ఆదేశం కూడా పంచమి విభక్తిలో రాదు ఫిఫ్త్ కండిషన్. 5 రూల్స్ చెప్తుంది ఒకటే. ఏమండి? ఇక్కడ దీన్ని ఇంగ్లీష్లో ఇచ్చాడా? ఇటువంటిది లేదు. అయినా మీరు ఇక్కడ దీంట్లో చూడొచ్చు. మీరు ఇటువంటి చూసినప్పుడు ఏంటంటే దీంట్లో వాసు, నేను ఏదైతే మీనింగ్ చూపెడుతున్నానో అది సింపుల్ మీనింగ్. అది కాకుండా ఇక్కడ ఎస్సి వాసు అని ఉంటుంది. దీంట్లో మీరు ఇంగ్లీష్ చదవచ్చు అనమాట. దేర్ ఈస్ నాట్ లుక్ ఎలిజన్. లుక్ అంటే ఎలిజన్ అనమాట, అది అదర్శనం.
ఆఫ్ ద కే సఫిక్స్ ఆఫ్టర్ అవ్యయీ భావ కాంపౌండ్ దట్ ఎండ్స్ ఇన్ ఆ. ఇది ఫస్ట్ విషయం. తర్వాత ఆమ్ ఈస్ ద సబ్స్టిట్యూట్ ఆఫ్ ద కే సఫిక్సెస్ బట్ నాట్ వెన్ ద ఫిఫ్త్ కే సఫిక్స్ అనేటువంటి. కాబట్టి ఈ ఈ ఈ మూడు నియమాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఏమండి, నా అవ్యయీ భావాత్ అతః అం తు అపంచమ్యాః. నా అవ్యయీ భావాత్ అంటే అవ్యయీ భావ సమాసము ద్వారా జరిగినటువంటి పుట్టినటువంటి అవ్యయానికి సుప్రత్యయాలు లోపిస్తాయా లోపించవా? నా అవ్యయీ భావాత్ లోపించవు. అయితే వాటి స్థానాలు అతః వాటిలో గనక అకారాంతమైతే, అకారాంత అవ్యయీ భావం అయితే వేరేవైతే లోపిస్తాయి. అకారాంత అతః అవ్యయీ భావాత్. అతః అంటే అత్ అనేటువంటిది అదంతం అనమాట. అత్ అంటే అది తపరకరణం అంటారు, మీరు సంజ్ఞా ప్రకరణంలో చూసుంటారు. అత్ అంటే తపరకరణం, హ్రస్వాకారం మాత్రమే. హ్రస్వాకారముతో అంతమయ్యేటువంటి అవ్యయీ భావ సమాసముతో పుట్టినటువంటి అవ్యయానికి సుప్రత్యయాలు లోపించవు. అం తు పైగా అం అనేటువంటిది వాటి స్థానంలో అమ్ అనేటువంటిది ఆదేశం అవుతుంది. అన్నిటికీ మొత్తం 21 రూపాయలకి కూడా 21 రూపాయల్లో పంచమి విభక్తిని వదిలిపెట్టి, పంచమి విభక్తి 3 వదిలిపెడితే మిగిలిన 18 రూపాయలకి కూడా అమ్ అనేటువంటిది ఆదేశం అవుతుంది అనేటువంటిది దీని అర్థం. ఏమండి, అదంతాద్ అవ్యయీ భావాత్ సుపహ న లుక్ కింటు తస్య పంచమీం వినా, పంచమి తప్ప అమ్ ఆదేశ, అమ్ అనేటువంటిది ఆదేశం అవుతుంది. దిశయోర్ మధ్యే అపదిశం. ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో ఇక్కడ దీనికి ఏమైంది, ఇది అపదిశ. అవ్యయీ భావశ్చ అనేనా అవ్యయ సంజ్ఞ వచ్చింది. అయితే అవ్యయం వచ్చినందుకు నిజానికి అవ్యయాదాప్సుపహ అని సుప్రత్యయాలన్నీ లోపించాలి, కానీ అది లోపించదు. ఇక్కడ నా అవ్యయీ భావ అనేటువంటి సూత్రంతో ఏమైంది, అపదిశ ప్లస్ సు అనేటువంటిది ఏదైతే ఉందో, సు అనేటువంటి ప్రత్యయం ఏదైతే ఉందో, లేదా 1.1 ఏదైతే ఉందో, 1.1 అన్నా రాసుకోవచ్చు మీరు. 1.1 అనేటువంటిది ఏమైంది, ఇప్పుడు అపదిశ ప్లస్ అమ్ అయింది అనమాట. ఈ అమ్ అనేటువంటిది ఆదేశం ఏదైతే ఉంటుందో ఇది అమి పూర్వ, అది ఇక్కడ చెప్పరు ఎందుకంటే వేరే చోట అయిపోయింది అనమాట. అది అమి పూర్వ అనే రూల్ని బట్టి ఇక్కడ ఇంగ్లీష్లో ఉందా, when a letter from ak pratyaya is followed akara of am pratyaya. ఇక్కడ అమ్ అనేటువంటిది ఇప్పుడు సుప్రత్యయంలో స్థానంలో వచ్చింది కదా, కాబట్టి ఇది కూడా ప్రత్యయమే అనమాట. స్థానివద ఆదేశ అంటారు. స్థాని ప్రత్యయం అయితే ఆదేశం కూడా ప్రత్యయమే. కాబట్టి ఇప్పుడు అమ్ అనేటువంటిది వెన్ ఎ లెటర్ ఫ్రమ్ అక్ ప్రత్యాహార. అక్ ప్రత్యాహారం అంటే ఏ లెటర్లు? ప్రత్యాహారం అంటే తెలుసు కదా, ఈ 5 లెటర్స్ లో వెన్ ఎ లెటర్ ఫ్రమ్ అక్ ప్రత్యాహార ఈజ్ ఫాలోడ్ బై అకార ఆఫ్ అం ప్రత్యయ. ఇక్కడ ఆ కండిషన్ వచ్చిందా? అపదిశ లో చివరిలో ఏం లెటర్ ఉంది? ఆ ఉంది. ఇట్ ఈస్ ఫాలోడ్ బై అకార ఆఫ్ అం ప్రత్యయ. అట్లా అయినప్పుడు ఏమవుతుందంట, నిజానికి అపదిశ ప్లస్ అమ్ ఏం కావాలి మనకు తెలిసిన సంధిజ్ఞానంతో? కావాలి. కానీ ఇక్కడ దానికి అపవాదంగా ఏం జరుగుతుంది? అం ప్రత్యయ బోత్ కంబైన్డ్ టు ఫార్మ్ ఏ పూర్వరూప ఏకాదేశ. పూర్వరూపము యొక్క ఏకాదేశం అవుతుంది. పూర్వరూపం ఏమిటి? అపదిశ ప్లస్ అంలో. అందుకనే మీకు హరి అన్న శబ్దానికి ద్వితీయ ఏకవచనం ఏంటి? అక్కడ కూడా అమ్మే అన్నమాట ప్రత్యయం. హరి ప్లస్ అమ్. నిజానికి సంధి ప్రకారం ఏం కావాలి? ఏమవుతుంది అంటే పూర్వరూపం ఏదైతే ఉన్నదో, పూర్వరూపం ఏంటి? ఈకారం అనమాట. ఏకాదేశం అవుతుంది. రెండిటి స్థానంలో అదొక లెటరే వస్తుంది. అంటే ఈ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు. అలాగే ఇక్కడ ఏమవుతుంది?
ఆ ప్లస్ ఆ అమ్మ ఆయ్ వస్తుంది. అపదిశం. అయితే ఇక్కడతోటి స్టోరీ ఎండ్ కాలేదు. ఎందుకని? పంచమిలో ఈ రూల్ ఉండదన్నాడు. పంచమిలో అమాదేశం ఉండదు. కాబట్టి పంచమి విభక్తిలో ఏముంటుంది అంటే, పంచమి విభక్తిలో అపదిశాత్. అనే ఉంటుంది. ఎలాగైతే అకారాంత శబ్దంకి ఏదైతే వస్తుందో అలాగే అపదిశాత్ అని ఉంటుంది. అకారాంతం కాబట్టి అపదిశాత్ పంచమిలో అనేటువంటిది పంచమిలో 5.1. అయితే ఇంకా ఈ స్టోరీ కాలేదన్నమాట. ఇది ఒకటే అయిపోయింది ఈరోజు. నిజానికి అవ్యయభావం చాలా పూర్తి చేద్దాం. ఓకే, సరే. అయితే ఉమ్, ఆ, ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి, అదంతాద్ అవ్యయీ భావాత్ సుపహ నా లుక్. ఇక్కడ మీకు ఏదైనా అర్థం కాకపోతే అడగండి. సుప్పుల యొక్క అదంతమైనటువంటి, అదంతము అంటే హ్రస్వ అకారాంతమైనటువంటి అవ్యయీ భావాత్ అవ్యయీ భావ సమాసమునకు సుపహ నా లుక్, ఏదైతే పూర్వసూత్రంతో అవ్యయాలన్నిటికీ కూడా సుప్రత్యయాలు లుక్ అవుతాయి అన్నారో, అదంతాద్ అవ్యయీ భావాత్ మాత్రం సుప్రత్యయాల లుక్ కాదు. కింతు తు అనేటువంటిది సూత్రంలో ఉందన్నమాట. అం తు అపంచమ్యాహ అని. కింటు తస్య పంచమీం వినా అమాదేశ. పంచమి తప్ప మిగిలిన వాటిలో అమ్ అనేటువంటిది ఆదేశం అవుతుంది. దిశయోర్ మధ్యే అపదిశం. ఇక్కడ ఇది చెప్తున్నారు. ఆ దీనికి ఇది నిరూపించడానికి ప్రమాణంగా అమరకోశ వాక్యం ఒకటి ఉదాహరిస్తున్నారు అనమాట. ఇది అమరకోశ వాక్యం. క్లీబావ్యయం త్వపదిశం దిశోర్మధ్యే విదిక్స్త్రియాం ఇది అమరహ అని చెప్పేసి. అక్కడ అపదిశం అన్న శబ్దానికి క్లీబావ్యయం అన్నారు అమరకోశంలో. అంటే అది అవ్యయం కూడా, నపుంసకలింగం కూడా. ఎందుకు? అవ్యయమే గనకైతే అది దానికి పంచమిలో కూడా అపదిశం అనే ఉండాలి. కానీ ఇక్కడ పంచమిలో ఏమొచ్చింది? అపదిశాత్ వచ్చింది. పోనీ ఆ నపుంసకమే గనకైతే 24 రూపాలు ఉండాలి. కానీ ఇక్కడ వేరే రూపాలన్నీ కూడా ఏమైనా అపదిశం. అలాగని వేరే రూపాలు అన్నీ కూడా అపదిశం కాలేదనమాట. ఆ నెక్స్ట్ సూత్రం ఏం చెప్తుంది అంటే, తృతీయా సప్తం యోహో బహుళం. దీని తర్వాత సూత్రం ఏది? తృతీయా సప్తం యోహో అంటే చిన్న డౌట్. ఇప్పుడు అపదిశ ప్లస్ అమ్మ అనుకున్నాం కదా. అవును, అది అపదిశం కావాలి. అపదిశం కాకుండా పూర్వ రూపము అదే ఉంటుంది అని చెప్పారు. ఆ సెంటెన్స్ ఒకసారి చెప్తారా? అపదిశ ప్లస్ అమ్ము ఏ సంధి కావాలి చెప్పండి. జనరల్ గా సవర్ణ దీర్ఘ సంధి కావాలి. అపదిశం కావాలి. సవర్ణ దీర్ఘానికే అపవాదం అన్నమాట. ఇది ప్రతి రూల్ ఏంటంటే అమిపూర్వ. అమిపూర్వ అనేటువంటి రూల్ సవర్ణ దీర్ఘానికి అపవాదము. ఇది 6.107. ఈ రూల్ ఏం చెప్తుంది? వెన్ ఏ లెటర్ ఫ్రమ్ అక్ ప్రత్యాహార ఈస్ ఫాలోడ్ బై అకార ఆఫ్ ద అం ప్రత్యయ. అపదిశ లో చివరి లెటర్ ఏముంది? హ్రస్వ అకారం. అది అక్ ప్రత్యాహారంలో ఉందా లేదా? ఉంది. అక్ ప్రత్యాహారం అంటే ఆ ఈ ఊరు వాటి దీర్ఘాలు అన్ని కూడా దీర్ఘాలు పుత్రాలన్నీ. కాబట్టి అక్ ప్రత్యాహార ఈస్ ఫాలోడ్ బై అకార ఆఫ్ ద అం ప్రత్యయ. అం ప్రత్యయానికి సంబంధించిన అకారం గనక ఉంటే ఏమండి, అపదిశలో చివరిలో అకారం ఉంది. అది అక్ ప్రత్యాహారానికి సంబంధించినది. తర్వాత లెటర్ ఏముంది? అమ్ములో ఉండే అకారం ఉంది. అవును. అట్లా ఉంటే మీరు సవర్ణ దీర్ఘం చేయకండి అని చెప్పేసి ఇది సవర్ణ దీర్ఘానికి అపోహ అనమాట. ఈ సూత్రంలో అకహ అనేటువంటిది ఏదైతే వచ్చిందో అది సవర్ణ దీర్ఘ సూత్రం నుంచే వచ్చింది. అకసవర్ణ దీర్ఘ నుంచి. ఇక్కడ అకహ అనేది సూత్రంలో ఏదైతే అనువృత్తి ఉందో అది సవర్ణ దీర్ఘ సూత్రం నుంచే అనమాట. అదే అక్కకి ఎక్సెప్షన్ ఇది. సో ఈ అపవాదానికి సూత్రం అమీపూర్వ. అమీపూర్వ 6.107 అట్లా అనమాట. అపవాదాలు ఉంటాయి. కాబట్టి అందుకని అపదిశ ప్లస్ అమ్ ఏమైంది? అపదిశం అయింది. అయితే పంచమిలో మాత్రం అమ్మ ఆదేశం కాదు అని ఈ సూత్రమే చెప్తుంది. అపంచమ్యాహ అని చెప్పేసి. ఇది అయిన తర్వాత తృతీయ సప్తమ్యోహ బహుళం అని నెక్స్ట్ సూత్రం ఉంది. ఈ సూత్రం ఏం చెప్తుంది అంటే, తృతీయ సప్తమీల విషయంలో ఒక పక్షంలో అవ్వచ్చు ఏది?
అమాదేశం, ఇంకో పక్షంలో కాకపోవచ్చు అని చెప్పేసి తృతీయ సప్తమ్యోహ బహుళం. అది బహుళం అన్నటువంటిది వేరు, విభాష అన్నటువంటిది వేరు అనమాట. సూత్రాల్లో చాలా చోట్ల వా అని విభాష అని మనకు వినిపిస్తూ ఉంటాయి. విభాష అంటే ఆప్షనల్, అలా కూడా ఉండొచ్చు ఇలా కూడా ఉండొచ్చు అని చెప్పేసి. బహుళం అనేటువంటిది విభాష కంటే వేరనమాట. బహుళం అంటే క్వచిత్ ప్రవృత్తి, క్వచిత్ అప్రవృత్తి, క్వచిత్ విభాష, క్వచిత్ అన్యథాచ అని చెప్పేసి దానికి పేరు. అది సిద్ధ ప్రయోగాలను అనుసరించే దానికి ఆ రూపాన్ని డిసైడ్ చేయాలన్నమాట. ఇక్కడ మాత్రం మొత్తానికి తృతీయలోను సప్తమిలోను ఒక పక్షంలో అమ్మ అనేటువంటి ఆదేశం ఉంటుంది, ఇంకో పక్షంలో ఉండదు, అంటే అకారాంత రూపమే ఉంటుంది అని చెప్పేసి. అదంతాత్ అవ్యయీ భావాత్, అదంతాత్ అంటే హ్రస్వ అకారాంతాత్ అవ్యయీ భావాత్, అవ్యయీ భావ సమాసం ద్వారా పుట్టినటువంటి అవ్యయం ఏదైతే ఉన్నదో తృతీయ సప్తమ్యోహో, తృతీయ విభక్తి యందు సప్తమ విభక్తి యందు బహుళం అంభావ. బహుళం భావ కాదు, ఇక్కడ మధ్యలో మకారం ఒకటి ఉండాలి. బహుళం అంభావ, బహుళముగా అంభావము స్యాత్. అపదిశం, అపదిశేన, తృతీయలో అపదిశం అన్న రూపం ఉంటుంది, అపదిశేన అని కూడా రూపం ఉంటుంది. దాంతో తృతీయ ఏముంటుంది? అపదిశం ఆర్ అపదిశేన. ఇది 3.1. అలాగే సప్తమిలో కూడా అపదిశం అనే రూపం కూడా ఉంటుంది, అపదిశే అని కూడా ఉంటుంది. మరి ఇక్కడ ఏకవచనమేనా, బహువచనంలో కూడా మార్పు ఉంటుంది? మార్పు ఉంటుంది, ఎందుకంటే విభక్తి అంటే ఎప్పుడూ కూడా ఒకటే వచనం కాదనమాట. మీకు మొత్తం ప్రత్యయాలు ఎన్ని? సుప్రత్యయాలు 21. 21. విభక్తులు ఎన్ని? 7. కాబట్టి ఒక్కొక్క విభక్తిలో ఎన్ని సుప్రత్యయాలు ఉన్నట్లు? 3. ఏంటి అవి? ఏకవచనం, ద్వివచనం, బహువచనం. బహువచనం. కాబట్టి ప్రతి విభక్తిలోనూ 3 వచనాలు ఉంటాయి. అయితే ఇది జనరల్ గా బహువచనంలో ఉండదు. ఎందుకు? 2 దిక్కుల మధ్యలో కదా. 2 దిక్కులు ఉంటేనే ఒకటి, మళ్ళా దానికి డ్యూయల్ ఎక్కడన్నా ఉంటే కూడా ఉండొచ్చు అనమాట. మొత్తానికి రూల్ ప్రకారం అయితే తృతీయ సప్తమ్యోహ బహుళం అని కానీ పంచమి కానీ అది ద్వివచనం బహువచనం కూడా ఉండే అవకాశం ఉంటుంది. అపదిశం అపదిశే. బహుళ గ్రహణాత్ సముద్రం సుమద్రం. ఇప్పుడు తర్వాత మనం ఏదైతే ఆ సుదీర్ఘమైన సూత్రం ఉందో దాన్ని మొదలు పెడతాం. దానిలో ఒక్కొక్కటి కొన్ని రూపాలు చేసి, అలాగే తర్వాత ఇదే అవ్యయీభావ సమాస ప్రకరణంలో కొన్ని రూపాలు వస్తాయన్నమాట. దాంతో ఇప్పుడు ఆ సుదీర్ఘమైన సూత్రంతో సుమద్రం అనేటువంటి రూపం వస్తుంది. అది కూడా అకారాంతమే. సుమద్రం. తర్వాత ఉన్మత్త గంగం అని ఒకటి వస్తుంది. అదేమిటంటే అన్య పదార్థేచ సంజ్ఞాయాం అనే సూత్రంతో ఉన్మత్త గంగం అనేటువంటి ఒక ప్లేస్ పేరు వస్తుంది. అట్లాగూ అది కూడా అవ్యయీభావ సమాసమే. కాబట్టి వీటి విషయంలో ఏంటంటే సప్తమ్యాహ నిత్యమంభావ. బహుళం అని తీసుకోవడం వల్ల మీకు విభాషకి బహుళానికి ఉండే తేడా చెప్తున్నారు. విభాష అంటే అన్ని చోట్ల ఆప్షనల్ అవుతుంది. బహుళం అంటే కొన్ని చోట్ల ఆప్షనల్ అవుతుంది, కొన్ని చోట్ల అసలు కాదు, కొన్ని చోట్ల పూర్తిగా అవుతుంది, నిత్యంగా అవుతుంది అది. కాబట్టి బహుళ గ్రహణాత్, ఇక్కడ విభాష అని చెప్పకుండా బహుళం అని ఎందుకు చెప్పారు అంటే సుమద్రం ఏదైతే మనం తర్వాత తెలుసుకోబోతామో సుమద్రం అనే అవ్యయీభావ సమాసం విషయంలోనూ, అలాగే ఉన్మత్త గంగం అనే అవ్యయీభావ సమాసం విషయంలోనూ ఇత్యాదౌ అటువంటి కొన్ని రూపాల విషయంలో సప్తమ్యాహ నిత్యమంభావ. అక్కడ సప్తమికి మళ్ళీ ఉన్మత్త గంగే అని సుమద్రే అని రెండో రూపం ఉండదు అని చెప్తున్నారు. విభక్తి ఇత్యాదేహే అయం అర్థ. ఇప్పుడు ఏదైతే మనం సుదీర్ఘంగా ఏదైతే సూత్రం ఉన్నదో దీనికి అర్థం ఇప్పుడు చెప్తున్నారు. విభక్తి సమీప సమృద్ధి వృత్త్యర్థ అభావాత్యయ సంప్రతి అని ఏదైతే ఉన్నదో దానికి అర్థం ఇక్కడ చెప్తున్నారు అనమాట. విభక్తి ఇత్యాదేహే అయం అర్థ. ఏదైతే విభక్తి సమీప సమృద్ధి అనేటువంటిది ఏదైతే పొడుగ్గా ఉందో దానికి ఇది అర్థము. విభక్త్యర్థాదిషు అంటే విభక్తి మొదలైనటువంటివి ఏవైతే 19 అర్థాలు దాంట్లో చెప్పబడతాయో ఈ అర్థములలో వర్తమానం ఉండేటువంటి అవ్యయం అంటే ఆ అర్థములో ఒక అవ్యయాన్ని తీసుకోవాలన్నమాట. ఆ అర్థములో ఉండేటువంటి అవ్యయం సుబంతేన సహ సమస్యతే సహ అవ్యయీభావ. ఇది ఆ సూత్రం యొక్క అర్థం. చూడండి,
ఆ అర్థాలు మనం ఎప్పుడు కూడా విభక్తి విధాయక సమాస విధాయక సూత్రంలో 3 విభక్తులు ఉంటాయి అనుకున్నాం. ఈ ప్రథమ, తృతీయ, ఇంకొకటి సప్తమి. సప్తమి. సప్తమి అంటే ఏమర్థం అనుకున్నాం? ఈ అర్థంలో అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ అవ్యయం విభక్తి అర్థంలో, అవ్యయం సమీపార్థంలో, అంటే విభక్తి అర్థంలో అవ్యయం, సమీపార్థంలో అవ్యయం, సమృద్ధి అర్థంలో అవ్యయం, విరుద్ధ్యర్థంలో అవ్యయం, అర్థాభావార్థంలో అవ్యయం, ఇలా ప్రతిదీ కూడా అక్కడ ఏవైతే 19 అర్థాలు చెప్పారనమాట. ఆ 19 అర్థాల్లో కూడా అంటే ఈ 19 అర్థాల్లో ఉన్నటువంటివి మాత్రమే అవ్యయాలు సమసిస్తాయి. వేరే చోట అవ్యయాలను విడివిడిగా వాడండి, మీరు సమాసం చేయబకండి. సమాస విధాయకం అనే సూత్రం అంత కష్టపడి అంత పెట్టిందే అందుకు. ఏది పడితే అది అవ్యయాన్ని తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ సుబంతాన్ని కలపకూడదు అనమాట. కాబట్టి ఈ అర్థాల్లో ఉండేటువంటి అవ్యయాలు ఏంటంట? విభక్తి అర్థాదిషు వర్తమానం అవ్యయం సుబంతేన సహ సమస్యతే సహ అవ్యయీభావ. అవ్యయీభావ అని అనువృత్తి వస్తుంది. అధికారోయం అన్నారు కదా. కాబట్టి విభక్తౌ తావత్ విభక్తి అర్థం. ఆ 19 అర్థాల్లో మొదటి అర్థం తీసుకున్నారు, అది విభక్తౌ. అంటే ఇప్పుడు విభక్తి సమీప సమృద్ధి అంటే విభక్తి అర్థే, సమీపార్థే, సమృద్ధి అర్థే, విరుద్ధ్యర్థే, అర్థాభావార్థే, అత్యయార్థే, ఈ అర్థాల్లో ఒక్కొక్క అవ్యయాన్ని తీసుకుంటారు. ఎలాగైతే మధ్య అన్న అర్థంలో మనం ఇందాక అప అని తీసుకున్నామో, అలాగే ఈ అర్థాల్లో ఒక్కొక్క అవ్యయాన్ని తీసుకుంటారు. అవ్యయాన్ని తీసుకుని వేరే సుబంధంతో సమాసం చేస్తారు. ఏమండి? కాబట్టి విభక్తి అర్థంలో ఇక్కడ సాధారణంగా సప్తమి విభక్తి మాత్రమే ఉంటుంది. సప్తమి విభక్తి అర్థంలో అని తీసుకోవచ్చు. హరౌ ఇది అధిహరి. హరౌ అంటే హరియందు అని అర్థం. హరి శబ్దానికి సప్తమి రూపం ఏంటి? హరియందు. హరియందు అని చెప్పడానికి ఏమంటారు? ఆ సప్తమి విభక్తి అర్థములోనే అధి అనేటువంటి అవ్యయాన్ని తీసుకుంటారు. మిగిలినదంతా ప్రాసెస్ ఇందాక మనం ఏదైతే చూసామో అంతనే. దిశయోహ మధ్యే అనేటువంటిది దిశయోహ అప అని ఎలాగన్నామో ఇక్కడ హరౌ అధి అని చెప్పేసి అంటారు. హరౌ అధి అని తీసుకుని మిగిలినంతా అదే. అక్కడ అవ్యయం ఇది యోగ విభాగాత్ అన్నాము. ఇక్కడ అవ్యయం విభక్తి సమీప సమృద్ధి అనే సూత్రముతోటి అవ్యయం సమాసం అవుతుంది. సమాసమైనప్పుడు మళ్ళీ హరి 7.1 అధి. తర్వాత ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం సూత్రంలో దానికి ఎట్లాగూ ఏది ప్రాతిపదిక సంజ్ఞ వస్తుంది. కృతది సమాసాశ్చ సుపో ధాతు ప్రాతిపదిక యోగో అది లోపిస్తాయి. ఆ తర్వాత హరి అధి, హరి అధి అని ఉంటుంది. తర్వాత ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం. సమాస శాస్త్రంలో ఏదైతే ప్రథమాలో చెప్పారో, సమాస శాస్త్రంలో ప్రథమలో అవ్యయం అన్న పదాన్ని చెప్పారు. ఇక్కడ అవ్యయం అనేటువంటిది అధియా హరియా? అది. కాబట్టి అధి అనేటువంటిది ముందుకు వచ్చేస్తుంది. అది హరి అవుతుంది. ఇక్కడ మీకు ఈ చివరి సూత్రాలు ఉండవు. ఎందుకని? ఇది అకారాంతం కాదు. అప దిశ దగ్గరకు వచ్చేసరికి అక్కడ హ్రస్వం అయింది. స్త్రీలింగం వచ్చేసి అది దీర్ఘం వచ్చేసి హ్రస్వం అయింది. హ్రస్వం అయినందుకు అకారమైనందుకు పంచమిలో విభక్తి రూపాలు ఉండడము, తృతీయ సప్తమిలో వికల్పముగా బహుళముగా ఉండడము, ఇవన్నీ కూడా వచ్చినాయి. అవంతా ఏమి లేదు దీంట్లో. జస్ట్ అధి హరి అయిపోయింది, అంతే. క్లోజ్, సింపుల్. కాబట్టి హరౌ ఇది అధిహరి. సప్తమ్యర్థస్య ఒకసారి నాకు అర్థం కాలేదండి. హరి అది హరి ఎలా అయిందో. ఎందుకు అంటే సమాసంలో ముందు ఏ పదం ముందుండాలి అనేటువంటిది డిసైడ్ చేసేటువంటి సూత్రం ఏంటి? ఉపసర్జనం. ఉపసర్జనం అనే పేరు దేనికైతే ఉంటుందో అది సమాసంలో ముందు వస్తుంది. ఉపసర్జనం అన్న పేరు దేనికి వస్తుంది? ప్రథమా నిర్దిష్టం సమాస ఉపసర్జనం. సమాస విధాయక సూత్రంలో ప్రథమా విభక్తిలో ఏదైతే చెప్పారో దాని పేరు ఉపసర్జనం. ప్రథమ విభక్తి ఇక్కడ విభక్తి విధాయక ఇక్కడ సమాస విధాయక సూత్రం ఏంటి? అవ్యయం విభక్తి సమీప. ఈ దీంట్లో ఎన్ని పదాలు ఉన్నాయి? లెక్క పెట్టకండి, 2 పదాలు ఉన్నాయి. కాబట్టి మొదటి పదం ఏ విభక్తిలో ఉంది? ప్రథమ విభక్తిలో ఏ పదం ఉంది?
అవునండి, అర్థమైంది. అనేటువంటిది. ఉమ్, కాబట్టి అధి హరి రెండిట్లో అవ్యయం ఏది? అది అవుతుంది. అది కాబట్టి దానికి ఉపసర్జనం అన్న పేరు వచ్చి అన్ని కూడా రూల్ ప్రకారమే చేయాలి. మనం ఓకే. simple చేయకూడదు. ఈ రూల్ ప్రథమానిర్దిష్టం సమాస ఉపసర్జనం వల్ల ఏమైంది? అధి అన్నటువంటిది ముందుకొచ్చిందా? రాలేదు. అవును. అధి అన్నదానికి ఉపసర్జన సంజ్ఞ మాత్రమే వచ్చింది. ఉపసర్జనం పూర్వం వల్ల అది ముందుకొచ్చింది. అట్లా గుర్తుండాలన్నమాట. ఏమన్నా అర్థమైందా? అర్థమైందండి. థ్యాంక్ యూ. ఓకే. కాబట్టి ఇప్పుడు అపదిశం లాగా అధిహరి అయింది. అధిహరి విషయంలో ఇవేమి మనకు ఉండవు. ఎందుకని? ఇవి అకారాంతమైనటువంటి అవ్యయీభావ సమాసాలకు మాత్రమే ఇవన్నీ. ఏది నావ్యయీభావాదతో అంత్వ పంచమ్యాహ అని ఏదైతే ఉన్నదో ఇది హ్రస్వ అకారాంతాలకు మాత్రమే. ఇప్పుడు అధిహరి అన్నప్పుడు హ్రస్వ అకారాంతమా? కాదు. కాబట్టి అధిహరియే ఫైనల్ రూపము. అధిహరి దానికి ఎట్లాగూ అవ్యయాల దీనికంటే ముందు సూత్రాన్ని దానికి పెట్టచ్చు. అవ్యయాద్ ఆప్సుపహ దానికి వచ్చిన సుప్రత్యయాలు ఎలాగో లోపిస్తాయి. అది చెప్పినా సరే చెప్పకపోయినా సరే అది ఎట్లాగో అవ్యయం అంటే అక్కడ క్లోజ్ అయిపోతుంది. ఏమండి? కాబట్టి అధిహరి అంటే హరౌ అని అర్థం అనమాట. హరి అందు అని చెప్పడానికే అధిహరి అని చెప్పేసి అన్నారు. సప్తమ్యర్థస్య ఏవ అత్ర ద్యోతకః అధిహి. ఇక్కడ ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ ఒకటి ఉన్నది. అదేమిటి అంటే అక్కడ దిశయోహ మధ్య అన్నారు. దిశయోహ మధ్య రెండు దిక్కులకు మధ్యలో అక్కడ అప అనేటువంటి అవ్యయము ఏ అర్థంలో వచ్చింది? మధ్య అన్న అర్థంలో వచ్చింది. ఈ ఎగ్జాంపుల్ ఏదైతే హరవ్ అని ఉన్నదో అక్కడ ఉన్నది ఒకటే పదం. హరవులో ఉన్నటువంటి సప్తమి అర్థంలోనే అది వచ్చింది. అక్కడ దిశయోహ మధ్య అని ఉన్నప్పుడు మధ్య అన్నటువంటి అర్థంలో సరే మధ్య బదులు ఆ అర్థంలో ఉన్నటువంటి అవ్యాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ హరవు అన్నప్పుడు రెండో పదం లేదు. విగ్రహవాక్యం హరవు అంతే. హరి అందు అని చెప్పేసి రెండో పదం లేదు. అయినా కూడా అధి అని చెప్పేసి చెప్పారు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? సప్తమ్యర్థస్య ఏవ అత్ర ద్యోతకః అధిహి. సప్తమ్యర్థమును మాత్రమే ద్యోతనము చేసేది ప్రకటించేది ఇక్కడ అధి. హరి నీ అధి. నీ అంటే ఇక్కడ 7.1 అనమాట. మనం ఏదైతే అక్కడ 7.2 అని పెట్టామో నీ అంటే 7.1. మీరు గుర్తుంచుకుంటే మంచిది, లేకపోతే 7.1. నీ అనేటువంటిది సుప్రత్యయాల్లో 7.1 అనమాట. సప్తమి ఏకవచన ప్రత్యయం. హరి నీ అధి ఇది అలౌకికం విగ్రహవాక్యం. మన అలౌకిక విగ్రహవాక్యం ఏమైంది? హరి 7.1 అధి అయింది. ఇంతకు ముందు క్లారిటీ ఉంది. ఏమని? దిశయోహ మధ్య అంటే దిశ 7.2 తర్వాత మధ్య ప్లేస్ లో అప అని వచ్చింది. ఇక్కడ హరి అన్నప్పుడు హరి అన్న శబ్దానికి 7.2 కూడా పెడితే మళ్ళీ అధి ఎందుకు పెడతారు మీరు? చూడండి, పాయింట్ అర్థమైందా? అక్కడంటే మధ్య పదంలో సెపరేట్ పదం కాబట్టి దాని అర్థంలో మీరు అప అని పెట్టారు, అర్థం ఉంది. ఇక్కడ హరి అని 7.1 అని పెట్టినప్పుడు ఇంకా మళ్ళీ అధి ఉండకూడదు. ఒకవేళ అధి ఉంటే ఇక్కడ దీనికి 7.1 ఉండకూడదు. అలౌకిక విగ్రహవాక్యంలో డైరెక్ట్ గా హరి అధి అని పెట్టేయండి. మళ్ళీ 7.1 పెట్టి దాన్ని లోపించడం ఎట్లా కుదురుతుంది? ఎందుకంటే 7.1 అర్థంలోనే అధి వచ్చింది. 7.1 అది రెండు ఎలా ఉంటాయి? పేపర్ కాగితము బ్లడర్ మిస్టేక్ లాగా. కాబట్టి 7.1 ఉక్తార్థానం అప్రయోగ అనమాట. కాబట్టి 7.1 అది రెండు ఎలాగుంటాయి? ఇంత టెక్నికల్ గా మీకు అవసరం ఉండదు. సబ్జెక్ట్ ఉన్నందుకు నేను చెప్తున్నాను అనమాట, అంతే. ఇవన్నీ మీకు అవసరమే ఉండదు. సరే, మనం ఉన్నది సప్తమ్యర్థ హరి నీ అధి ఇది అలౌకికం విగ్రహం. వీటి వల్ల కన్ఫ్యూజన్ కూడా పెరిగిపోతుంది ఒక్కోసారి. అయినా కూడా మనం చెప్పాలి, ఎందుకంటే అది చెప్పడం ఇది కాబట్టి. కాబట్టి హరి నీ అధి ఇది అలౌకికం విగ్రహవాక్యం. అలౌకిక విగ్రహవాక్యంలో హరి 7.1 అంటున్నారు, మళ్ళీ అది కూడా పెడుతున్నారు. రెండిటికి అర్థం ఒకటే కదా. అంటే అత్ర నిపాతేన అభిహితే అపి. నిపాతము అంటే అధి, నిపాతమే అవ్యయం అనమాట. అధి అన్నటువంటి నిపాతము చేత అభిహితే చెప్పబడినది. ఏం చెప్పబడినది? మీకు అనభిహితే అనేటువంటిది కారక ప్రకరణలో తెలుసు కదా. ఏదైతే ఆల్రెడీ చెప్పబడిందో దానికి ప్రథమ వస్తుంది. అనభిహితే కర్మణి ద్వితీయ, అనభిహితే కరణే తృతీయ, కర్తకరణయో తృతీయ. కాబట్టి అక్కడ నిపాతము చేత అభిహితం అయింది కదా అని చెప్పేసి నిపాతము చేత అభిహితమైనప్పుడు మళ్ళీ మీరు ఇక్కడ 7.1 ఎట్లా పెడతారు అంటే అక్కడ కృత్తద్ధిత సమాసాశ్చ, కృత్తద్ధిత సమాసములతోటే అది అభిహితమైనప్పుడే దీనికి విభక్తి రాదు అని చెప్పేసి ఒక రూల్ ఉంది. ఇక్కడ వేరే అర్థం చెప్తున్నారు. నిపాతేన అభిహితే అపి అధికరణే. అధికరణము అధికరణార్థంలో సప్తమి వచ్చింది ఇక్కడ హరి అందు అని. వచన సామర్థ్యాత్ సప్తమి
అయ్యా మీరు అక్కడ పెట్టకపోతే ఇక్కడ సుమంతముతోటి సమసిస్తుంది అనే రూలే సెట్ కాదు. కాబట్టి ఇక్కడ సుమంతము అవ్యయము, అది ఏమో అవ్యయం, అవ్యయము సుబంతంతో సమసించాలి. సుబంతం ఉండాలి అంటే ఇక్కడ మీరు 7.1 తీసేస్తే అది సుమంతం కాకుండా పోతుంది. కాబట్టి ఎట్లాగో ఆయనకు కూడా తెలుసు, రాసిన ఆయనకి అక్కడ, అందుకని మీరు ఎట్లాగో అది లోపిస్తుంది తర్వాత. కాబట్టి ఆ అర్థంలో ఇక్కడ సుప అనేటువంటిది అనువృత్తి అవుతుంది. కాబట్టి మీరు 7.1 పెట్టండి, తర్వాత అది తీసేయండి అని చెప్పేసి చెప్తున్నాను. ఓకే, తర్వాత ఇప్పుడు రేపు మనకి ఇవన్నీ కూడా వరుసగా వచ్చేస్తాయి. ఆ 19 అవి అయిపోయి సాధ్యమైనంత వరకు ముందుకు వెళ్ళేటట్లు చూస్తాం. అవి అయిపోయి ఓకే అండి. ఇంక ఇట్లాగే ఉంటుంది, టెరస్ గా ఉంటుంది సబ్జెక్ట్ అంతా. ఇంకా దానికి మనం ఏం చేయలేము, సబ్జెక్ట్ అది. దాంట్లో నేను చేయగలిగినంత చేస్తాను, ఇంకేమన్నా చేయమంటే చెప్పండి చేస్తాను. కానీ దానికి విషయమే అటువంటిది, నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినాను ఏమండి. ఇంక ఇట్లాగే కరెక్టే, కానీ విషయమే అది. కానీ మీరు ఇప్పుడు 70 కిలోమీటర్లు వెళ్తున్నారు, కొంచెం 60 కిలోమీటర్లు వెళ్ళాలి దానికి. మీరు ఎక్కడన్నా ఎందుకంటే మాకు బుర్రలోకి వెళ్ళడానికి సెకండ్స్ లేకపోతే అందులో డౌట్ లేదు. ఏమండి, మీరు చెప్పేది లోపలికి బుర్రలోకి వెళ్ళడానికి ఫ్యూ సెకండ్స్ పడుతుంది. అవును. ఇప్పుడు మీరు 70 కిలోమీటర్లు చెప్తే 60 కిలోమీటర్లు చెప్పండి, రిక్వెస్ట్ చేస్తాను. తర్వాత కూడా మీకు బహుశా ఇన్ని విషయాలు ఉండవులేండి. ఇక్కడ యోగ విభాగాలు, వేరే ఛందస్సులో ప్రయోగాలు, ఇటువంటివన్నీ కూడా చాలా వచ్చినవి. తర్వాత అంత ఉండకపోవచ్చు. మనం తప్పకుండా ఆ విషయం కొద్దిగా స్లో చేస్తే చెప్తాం. మొత్తానికి విషయం ఇది. మనకి ఉంటే సమాస విధాయక సూత్రం ఉంటుంది, లేదా పూర్వ నిపాతానికి సంబంధించి ఎట్లాగో మనం చూసాం, అయినా కూడా కొన్ని చోట్ల వేరే ఉంటుంది. ఉత్తర పదంలో వచ్చే మార్పులు, ఎలాగైతే ఇక్కడ దిశ అన్నటువంటిది దిశ అయింది, అలాగే మళ్ళీ దానికి అమ్మాదేశం అయింది. ఇటువంటి ఉత్తర పదంలో వచ్చే మార్పులు. తర్వాత ఎట్లాగో మధ్యలో సంధి, ఇంకా అంతే. సమాసాంతం ఇంకేంటి సార్ ఇది ఇక్కడ ఒక చోట ఏమో అవ్యయీ భావం వస్తుంది అన్నారు, ఇంకో చోట కృత్ తద్ధి, అదేంటి పదాలు కూడా పలకలేకపోతున్నాం మేము. అది అవి కన్ఫ్యూజ్ అవుతున్నాను. అన్నారండి ఓ సూత్రం, తద్ధిత సమాసశ్చ ఎక్కడి నుంచి వచ్చింది అది తెలియలే. అది కొంచెం క్లారిటీ చూడండి. ఇప్పుడు మనం ఒక సమాసంలో ఉన్నాం కదా, మళ్ళీ ఇంకో దాంట్లోకి నిన్న మొన్న తీసుకున్నారా తో ప్రాతిపదిక అని చెప్పారు ఆ సూత్రం. ఇప్పుడు క్లియర్ గా 2 నిమిషాల్లో చెప్తాను చూడండి. మీరు సమాసము చేయాలి అంటే సమాస విధాయక సూత్రం ఒకటి ఉండాలి కదా, ఏమండి? సమాస విధాయక సూత్రం ఒకటి ఉండాలి. ఈ సూత్రము ప్రాకడారాత్ సమాసః అనేటువంటి సూత్రంతో దానికి సమాసః అన్న పేరు వస్తుంది. ఆ సూత్రానికి సమాసః అన్న పేరు వస్తుంది. సమాసము అంటే మీకు ఆ రూలు అప్లై చేస్తున్నారు అంటే దానికి సమాసము అన్న పేరు ఉంది. సమాసము అన్న పేరు ఉండగానే నెక్స్ట్ దానికి ఇంకో పేరు ఏమొస్తుంది? ప్రాతిపదికము అన్న పేరు వస్తుంది అనమాట అండి. ప్రాతిపదికము అన్న పేరు రాకుండా మీకు అందులో ఉన్నటువంటి సుప్రత్యయాలు లోపించవు. సుప్రత్యయాలు లోపించడం అర్థమైందా మీకు? మళ్ళీ వింటాను సార్ క్లాస్. వినండి. నిన్నటి క్లాస్ లో ఉన్నారా? ఉన్నాను. నిన్నటి క్లాస్ మళ్ళీ వినండి. సుప్రత్యయాలు లోపించాలి అంటే చూడండి, రామస్య బాణః అన్నప్పుడు రామస్య బాణః అనేటువంటిది కలిసిందా, మనకి 2 సుబంతాలు కలిసి ఒక ప్రాతిపదికం ఏర్పడుతుంది. బాణహాలో ఉన్న సుబంతం కూడా పోయింది, రామస్యలో ఉన్న సుబంతం కూడా పోయింది. ఎందువల్ల పోయింది అంటే రామస్య బాణః అనేటువంటిది మొత్తం కలిపి ప్రాతిపదికమైంది. రామస్య బాణః అనేటువంటిది మొత్తం రామ 6.1 బాణ 1.1 అనేది అంతా కలిపి దాని పేరేమైంది? ఒక ప్రాతిపదికం. ప్రాతిపదికము లోపల సుప్రత్యయాలు ఉండకూడదు. సమాసం లోపల ఉండకూడదు అనేది ఏం లేదు రూలు. సుప్రత్యయాలు దేని లోపల ఉండకూడదు? ప్రాతిపదికం లోపల ఉండకూడదు. సమాసం ఉండొచ్చా ఉండకూడదా రూల్ ఏం లేదు. అందుకని అయితే సమాసము అనేటువంటిదే ప్రాతిపదికం అన్న పేరుని పొందుతుంది. దానికి రూలు కృతద్ధిత సమాసాశ్చ. కృతద్ధిత అనేటువంటిది ప్రాతిపదిక సంజ్ఞా విధాయక సూత్రం. కృతద్ధిత సమాసాశ్చ అని చెప్పి అనేన ప్రాతిపదిక సంజ్ఞ అని ఉంటుంది కూడా. దాని నెంబర్ ఎంత అండి, ఆ సూత్రం నెంబరు? ఇవన్నీ కూడా దాంట్లో టైప్ చేస్తే దొరుకుతాయి. కొద్దిగా కృతద్ధిత సమాసాశ్చ
మీకు ఇక్కడ చెప్తాను నెంబర్. లేదు, నేను మీకు ఇప్పుడు చెప్తాను, కానీ మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం దాంట్లో మీరు దీంట్లో టైప్ చేయొచ్చు. ఓకే. ఆ, ఆ, కృత్తధిత 1:2:46. ఓకే. ప్రాతిపదికం అనేది అనువృత్తి ఉంది కాబట్టి కృదంతాలు, తద్ధితాంతాలు, సమాసాలు కూడా ఏమవుతాయి? ఏం పేరు వస్తుంది? ప్రాతిపదికం. కృత్ప్రత్యాంత వర్డ్స్, తదిత ప్రత్యాంత వర్డ్స్ అండ్ ద సామసిక శబ్దాः సమాసాः ఆర్ నోన్ యాజ్ ప్రాతిపదికం అని చెప్పేసి. ప్రాతిపదికం అన్న పేరు వస్తే గానీ దాంట్లో ఉన్నటువంటి సుప్రత్యాలు లోపించవన్నమాట. ఓకే అండి, మీరు వినండి. సరే సార్. ఇది కూడా అది మీరు మళ్ళీ వినడానికే ఇది. ఈ తర్వాత వచ్చే క్లాసులు కూడా మీరు కేవలం క్లాసులో మొత్తం అర్థం కావాలనేటువంటిది కాదు. క్లాసులో మీకు ఏమైనా డౌట్లు వస్తే మాత్రం అడగండి, కానీ మొత్తం విషయం క్లాసులో అర్థం కాదు. నేను స్లోగా చెప్పినా అర్థం కాదు. 70 నుంచి 60 చేసినా కూడా పెద్దగా ఏమి అది అది అట్లా సబ్జెక్ట్ అట్లాంటిది అనమాట. ఎందుకంటే అవునండి. ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. అవును. అది దానికి మైండ్కి ఒక లిమిటెడ్ కెపాసిటీ ఉంటుంది. నేను జనరల్ గా చెప్తున్నాను, ఎవరన్నా కూడా ఇంతకంటే ఎక్కువ ఉంటే కూడా ఫాస్ట్ గా అర్థం చేసుకునే వాళ్ళు ఉండొచ్చు. కానీ మీకు ఇచ్చిన సిలబస్ చాలా ఎక్కువ. అయితే మీరు పాస్ కావడానికి అంత అవసరం కూడా లేదు ఇంకో పక్కన. అయితే మనము చెప్పాలి అనుకున్నప్పుడు మీకు పాస్ కావడానికి అవసరం లేదని చెప్పేసి కేవలం షార్ట్ కట్లు 3-4 చెప్పేస్తే చాలు అంటే అది పద్ధతి కాదు. కాబట్టి చెప్పండి సార్, క్లియర్ గా చెప్పండి. ఎందుకంటే మీరు కేవలం పరీక్ష పాస్ కావడమే అని కాదు కదా, మీరు కొద్దిగా సంస్కృతం గురించి తెలుసుకోవాలని కూడా మీలో ఆ జిజ్ఞాస ఉన్నది. అందుకని అది కూడా కొద్దిగా అవుతుంది అనేటువంటిది. అలాగని మీకున్న సిలబస్ చెప్పడం, వేరే విషయాలు ఏం కాదు. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. మంచిదండి. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు. తర్వాత మీరు ఏవైతే అక్కడ వాట్సాప్ లో పెడుతున్నానో అది వెంటనే మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోకపోతే తర్వాత ఉండవు అవి, ఎందుకంటే అవన్నీ చాలా లార్జ్ ఫైల్ సైజ్ కదా. మళ్ళీ తర్వాత ఎప్పుడో అవన్నీ ఒకసారి మళ్ళీ పంపించమంటారు. పంపించమంటే కొన్ని వచ్చినవి, కొన్ని రాలేదు, ఇవన్నీ కూడా అంటుంటారు. ఇంతకుముందు అట్లా అయింది. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు ఎక్కడో ఒక చోట మీ డ్రైవ్లో డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఉంటారు. ఓకే అండి, మేడం గారు రాశారు కదా, అదే విషయం అనుకున్నాను. ఓకే అండి, రైట్, క్లోజ్ చేసి ధన్యవాదాలు. ధన్యవాదాలు, క్లోజ్ చేసి రైట్.